అర్ధ శతాబ్దపు కళ నెరవేరి అప్పుడే 10 ఏళ్లవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ద కాలం పూర్తయిన నేపథ్యంలో యావత్ తెలంగాణ సంబరాలకు సిద్ధమవుతుంది. నిన్న మొన్ననే రాష్ట్రం ఏర్పడ్డ సంబరాలు జరుపుకున్నాం. అప్పుడే దశాబ్ద వేడుకలకు కూడా సిద్ధమవుతున్నాం. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ ఉద్యమ స్వరూపం ఎలా పుట్టింది, ఎక్కడ బీజం పడింది అనే విషయం ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే రాష్ట్రం వచ్చిందని అందరూ అనుకుంటారు. కానీ అంతకంటే ముందే చాలామంది మేధావులు తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది అన్న అంచనాలతో దానికి సంబంధించి ఒక ఉద్యమ స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన పేర్లలో వి ప్రకాష్ రావు పేరు ప్రధానంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్తో కలిసి ముందే ఒక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన స్వరూపాన్ని ఆయన రచించారు. ఒకసారి నాతో పాటు స్టూడియోలో ఆయన ఉన్నారు. ఆయనతో డిస్కస్ చేద్దాం. ఉద్యమ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం. అదే రకంగా ఆనాడు కన్న కలలు ఈ దశాబ్ద కాలంలో ఏ మేరకు నెరవేరాయి చర్చించుకుందాం. ప్రకాష్ అన్న నమస్తే అన్న. ఒక్కసారి మనం 14 ఏళ్ల ఉద్యమ స్వరూపాన్ని గుర్తు చేసుకుంటే ఎన్నో ఒళ్ళు గగురుపాటు కలిగించే సంఘటనలు చూసాం. అసలు ఉద్యమ స్వరూపం ఎక్కడ మొదలైంది, ఎక్కడ తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్ష పుట్టింది? యాక్చువల్గా హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడే ఈ మిలిటరీ యాక్షన్ ఇక్కడ జరిగినప్పుడు, పోలీస్ యాక్షన్ అన్నాం దాన్ని, అప్పుడు ఏంటంటే ఆంధ్ర నుంచి చాలామంది సైన్యంతో పాటు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ముస్లింలు అందరినీ పదవులకి వెళ్ళి తొలగించేశారు. అప్పుడు నిజాం పెట్టిన ఎస్పీలను, నిజాం పెట్టిన కలెక్టర్లను, కింద నుంచి పైదాకా జ్యుడిషియరీ కానీ తొలగించేసి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కావాలని చెప్పేసి అప్పుడు ఏం చేశారంటే మొత్తం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళను మద్రాసీలు అనేవాళ్ళు. అప్పుడు మద్రాస్ స్టేట్లో ఆంధ్ర ఉండే. అయితే అట్లా ఇక్కడ నింపారు. వాళ్ళకు వ్యతిరేకంగా నాన్ ముల్కీ గో బ్యాక్, ముల్కీ అంటే స్థానికుడు అని. అయితే తెలంగాణలో ముల్కీ అనేది నిజాం కాలం నుంచి ఉన్నది, సాలార్జంగ్ కాలం నుంచి ఉన్నది, 4వ నిజాం దగ్గర నుంచి ఉంది. నాన్ ముల్కీ, ముల్కీలు అనే వివాదాలు మొదట్లోనేమో నాన్ ముల్కీ ముస్లింలకు వ్యతిరేకంగా ముల్కీ ముస్లింలు కొట్లాడేది. అది ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళను అప్పుడు ఇక్కడ పదవులలో నింపారు. ఈ ముల్కీ సూత్రం వెంబడే నడుచుకుంటూ వచ్చింది మొత్తం తెలంగాణ ఉద్యమం. తర్వాత ఏమైంది, ఆంధ్ర ముల్కీ, తెలంగాణ ముల్కీ, ఆంధ్ర నాన్ ముల్కీ. సో వాళ్ళ వ్యతిరేకంగా గోబ్యాక్ ఉద్యమం వచ్చినప్పుడు సిటీ కాలేజ్ దగ్గర, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఫైరింగ్లో 8 మంది చనిపోయారు. తర్వాత ఫజల్ అలీ కమిషన్ దగ్గర కూడా ఆంధ్ర తెలంగాణ కలపొద్దని చెప్పారు. అయినా కూడా నెహ్రూ గారు కలిపేశారు. ఆ తర్వాత 69 ఉద్యమం అప్పుడు ఇది ఒక పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా కలయిక జరిగింది. ఆ కలయిక ఒప్పందంలోని అంశాలను అమలు చేయాల్సి ఉండే. కానీ అందులో 14 అంశాలు ఉంటే ఏ అంశం అమలు కాలేదు, ఒక్కటి కూడా కాలేదు. దాంతో ఏమైంది, మళ్ళీ ఇక్కడ ఒక అన్రెస్ట్ వచ్చింది. మళ్ళీ అన్ని ప్రొటెక్షన్స్ ఉన్న తర్వాత కూడా ఉద్యోగాలలో ఆంధ్ర వాళ్ళని నింపుతున్నారు అని చెప్పి ఇక్కడ విద్యార్థులు, ఉద్యోగులు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఉద్యమం స్టార్ట్ చేశారు. చేసినాక 2-3 నెలల తర్వాత చెన్నారెడ్డి గారు ఆ ఉద్యమ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు 69లో. ఆ తర్వాత ఇక ఫైరింగ్ అయింది, చాలాసార్లు ఫైరింగ్లు అయినాయి, 369 మంది చనిపోయిన అనేది అప్పుడున్న వార్త. అది అట్లా వచ్చింది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఇక్కడ చల్లారిపోయిందో ఎలక్షన్స్ వచ్చినప్పుడు 10 మంది ప్రజాసమితి నుంచి పార్లమెంట్ సభ్యులు గెలిచారు. దేశం అంతా కూడా ఇందిరమ్మ భజన చేస్తుంటే అప్పుడు కాంగ్రెస్ చీలిపోయి ఇందిరా కాంగ్రెస్ అనేది ఒకటి ఏర్పడ్డది. అంటే అప్పుడేమో రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ అన్నది 78లో, 77లో. ఇప్పుడు ఇక్కడ పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్. అంటే ఫస్ట్ కాడెడ్ల గుర్తుండే, ఆ కాడెడ్ల గుర్తు నుంచి ఆవుదూడ గుర్తు వచ్చింది. ఆ తర్వాత చేయి గుర్తు వచ్చింది. అంటే కాంగ్రెస్లో 2 సార్లు స్ప్లిట్స్ వచ్చాయి. మొరార్జీ దేశాయ్, నీలం సంజీవ్ రెడ్డి పాత కాంగ్రెస్, ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఉన్నది కొత్త కాంగ్రెస్. అప్పుడు ఏంటంటే ఇక్కడ దేశమంతా 370కి పైన కాంగ్రెస్కి వచ్చినా కూడా తెలంగాణ మాత్రం ప్రజాసమితికి వచ్చినాయి. ఇందిరాగాంధీ ఏం చేసిందంటే, నేను మీ తెలంగాణ సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తా, ఇక్కడ బ్రహ్మానంద రెడ్డిని కూడా తప్పిమంటున్నారు కదా, మీకు తెలంగాణ ఇప్పుడు ఇవ్వలేను, కానీ చాలా సమస్యలు ఉంటాయి తెలంగాణ ఇస్తే, బట్ మీ సమస్యలు కొన్ని నేను పరిష్కరిస్తా అని చెప్పి ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటున్నారు. అప్పుడు గెలిచిన 10 మంది ఎంపీలలో 8 మంది వెంకటస్వామి గారి నాయకత్వాన ఇందిరాగాంధీ దగ్గర వాళ్ళు సరెండర్ అయ్యారు. దాంతో ఇక నిస్సహాయ స్థితిలో చెన్నారెడ్డి ఏం చేసేది లేక నిలబెట్టుకుందా ఒక 6 సూత్రాలు అనేవి అప్పుడు పెట్టుకున్నారు. ఈ 6 సూత్రాలు కాదు, 6 సూత్రాలు అప్పుడు చెన్నారెడ్డి గారు ఇచ్చారు ఆమెకి, 6 కండిషన్లు. అందులో ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేసింది. బ్రహ్మానంద రెడ్డిని దించి చెన్నారెడ్డి చెప్పిన వ్యక్తికి చీఫ్ మినిస్టర్ ఇచ్చింది. చెన్నారెడ్డి చెప్పింది ఎవరి పేరు, పివి నరసింహారావు పేరు. అట్లా జరిగింది అది. అయితే ఆ రోజు నుంచి కూడా తెలంగాణ ఉద్యమం సమస్యపైనా కూడా తెలంగాణ ఆకాంక్ష అనేది ప్రజల్లో ఉంది. సరే, అప్పుడు ఆవేశపరులైన యువకులు ఏం చేశారు,
నక్సలైట్ బాట పెట్టారు. వాస్తవంగా నక్సలిజం పుట్టిందే తెలంగాణలో ఇక్కడ. అంటే అంతకుముందు డార్జిలింగ్లో ఉండే నక్సల్బరి, ఆ తర్వాత శ్రీకాకుళం, ఆ రెండు దిక్కులు అణచివేయబడ్డ తర్వాత మళ్ళీ తెలంగాణలో మొదలైంది. కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. సో ఈ క్యాడర్ని అంతా వాళ్ళు అడిదిక్కు తిప్పుకోపోయారు. గద్దరు, కూర రాజన్న వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో బాగా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు. సో ఇది ఇంకో రూపంలో ప్రజ్వలిల్లింది. సో 30 ఏళ్ళు నక్సలైట్ ఉద్యమం నడుస్తూనే వచ్చింది. మళ్ళీ నక్సలిజంలో కూడా ఏమైంది, కొండపల్లి సీతారామయ్య గారు, సత్యమూర్తి గారు ఆ పార్టీ నుంచి బయటికి పంపించబడ్డ తర్వాత ఇద్దరు సస్పెండ్ అయ్యారు. ఇద్దరిని పంపించిన తర్వాత గణపతి, నల్లా ఆదిరెడ్డి, వీళ్ళంతా మల్లోజుల కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళు. వాళ్ళ చేతుల్లోకి మావోయిస్ట్ పార్టీ పోయింది. అప్పుడేంటంటే పీపుల్స్ వార్ పేరుతో ఉండే. అయితే అప్పుడు విపరీతమైన ఎన్కౌంటర్లు, అంటే ఒక్కొక్క సంవత్సరము 900 మందిని 600 మందిని, అంటే పర్ యావరేజ్గా రోజుకి 2-3 చంపడం మొదలు పెట్టారు. ఎన్టీ రామారావు పీరియడ్లోనేమో ఆయన నక్సలైట్లే దేశభక్తులను అధికారంలోకి వచ్చి ఆయన చాలా మందిని మాయం చేశారు. ఆయన గవర్నమెంట్లో టిఎల్ఎన్ రెడ్డి కమిషన్ వేశారు. మాయమైన వాళ్ళ ఆచూకేదని ఈ రోజు వరకు కూడా తెలియలేదు. చంద్రబాబు ఏమో నేరుగా చంపేయడమే, తీసుకొచ్చి పట్టుకొని కాల్ చేయడం, స్టూడెంట్స్ని కానీ ఎవరిని కానీ. అమాయకులు ఎక్కువ మంది బలయ్యారు నక్సలైట్ల కంటే కూడా. అయితే ఆ టైంలో నక్సలైట్ల నుంచే స్టార్ట్ అయింది నినాదం. మళ్ళీ తెలంగాణ కోసం మనం ఏదైనా చేయాలి. అది 93-94. ఇంకొక ప్యారలల్గా అప్పటి తెలంగాణ ఉద్యమకారులు 69 ఉద్యమకారులు వాళ్ళు కూడా కొంతమంది జర్నలిస్టులు ఉండే. ఫస్ట్ జర్నలిస్టులు దీన్ని రగిలించింది. ఆంధ్ర భూమిలో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉండే, ప్రతాప్ కిషోరు, దక్కన్ రణగల్, అట్లే రఘువీర్ రావు గారు, శర్మ గారు, ఆర్బి శర్మ, పిఎన్ స్వామి, మామిడి రమాకాంతరావు, వీళ్ళంతా జర్నలిస్టులే. వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు తెలంగాణ. ఇల్లందు అనే ప్రాంతం, పాల్వంచ ప్రాంతంలో మొన్ననే చనిపోయాడు కొలిశెట్టి రామదాస్ అని, ఆయన స్టార్ట్ చేశాడు. ఇట్లా అన్ని ఒక దగ్గరికి సింక్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంగా 69లో మొదలైంది. సరే, అది ఆ ఉద్యమం అణిచివేసిన తర్వాత ప్రజల్లో ఆకాంక్ష మాత్రం అనగబడలే, కంటిన్యూ అవుతున్నది. నక్సలైట్ ఉద్యమం రూపంలో అది కొనసాగింది. తర్వాత కొంతమంది ప్యారలల్గా ఏం చేశారంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అని, ప్రభాకర్, నాటికల ప్రభాకర్ అంటారు ఆయన, తెలంగాణ ప్రభాకర్, అట్లాగే ఈవి పద్మనాభం గారు, భూపతి కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ పద్ధతులల్లో ప్రజాసమితిని కొనసాగిస్తూ ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. జగపతిరావు గారు కరీంనగర్లో. బట్ ఒక వాతావరణాన్ని మాత్రం వాళ్ళు మెయింటైన్ చేశారు. ఏమనంటే తెలంగాణ కావాలి, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ఒక్కసారి తెలంగాణ ఉద్యమం సమసిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇంకేమున్నది తెలంగాణ, ఏం లేదు, అంతా అణిగిపోయింది, ఆ ఉద్యమం లేదు, ఏం లేదు అని ఇంకా వలసాధిపత్యం ఎక్కువైంది. ఈ ఇండస్ట్రియలిస్టులు అంతా అక్కడి నుంచి రావడము, ల్యాండ్ లార్డ్స్ రావడము, అదివరకు ఉన్న పెద్ద మనుషుల ఒప్పందం ప్రొటెక్షన్ లేకపోవడం, దీంతో ఇంకా విచ్చలవిడిగా తెలంగాణ ప్రజలను సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూడడం మొదలైంది. తెలంగాణలో 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ పడ్డ ప్రతి వర్షపు చుక్కను కిందికి తీసుకుపోవడం మొదలైంది. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ వర్షాలు పడతాయి. ఆ వర్షాలను కుంటలలో, చెరువులలో మేము దాచుకొని పంటలు పండించుకుంటున్నాం. కానీ వాటిని రిపేర్ చేయక ఒక చెరువు 100 చెరువులు జరగడం. అంటే మీరు అన్నదాని ప్రకారం మొదట నిరుద్యోగంతో రగిలింది, ఆ తర్వాత నీళ్ల విషయంలో వచ్చింది. అంటే గలగల గోదావరి తరలిపోతుండాలి, వేరే కృష్ణమ్మ పరుగులు ఎడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో ముంగిళ్ళ మురిపాలు నిండాలి, ఇక్కడ ముంగిట శవాలు పడాలి. ఇక్కడ ఏంటంటే వాడ అంటే శవాల మయమైపోయింది. ఎట్లా చనిపోయిందంటే ఒకటి ఎన్కౌంటర్స్, రెండవ ఆత్మహత్యల ప్రధాన కారణం నీళ్లు లేకపోవడం. మొత్తం తెలంగాణలో ఓ 20-25 వేల మంది నక్సలైట్ల పేరు మీద చంపబడ్డారు. 30-35 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితిని చూసి మాలాంటి వాళ్ళం ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఆ పీపుల్స్ వారి నుంచి వచ్చిన లిటరేచర్ కొంత మాకు ఉపయోగపడ్డది. ఇన్నయ్య ఉండే, గాదే ఇన్నయ్య గారిని ముందు పెట్టి వాళ్ళు దగాపడ్డ తెలంగాణ పుస్తకాలు వాళ్ళ పరోక్ష సహకారంతో వచ్చినాయి. అవి మమ్మల్ని కొద్దిగా ప్రేరేపించినాయి. వాటితో పాటుగా పాత భూపతి కృష్ణమూర్తి లాంటి వాళ్ళు. అయితే నక్సలైట్ ఉద్యమంలో ఉన్న 2 గ్రూపులు సీరియస్గా తెలంగాణ ఉద్యమం బిల్డ్ చేయాలని పనిచేసినాయి. ఒకటి వీరన్న జనశక్తి నుంచి విడిపోయి ఆయన భారత సంయుక్త రాష్ట్రాల విప్లవకారుల కమిటీ అని పెట్టుకున్నాడు. ఆయన పరోక్షంగా సహకరించాడు. ఇటు పక్కన పీపుల్స్ వారు కూడా పరోక్షంగా సహకరించింది. వీరన్న వాళ్ళేమో తెలంగాణ మహాసభ, దానికి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంటుంది, చెరుకు సుధాకర్ కన్వీనర్ ఉండే,
భరత్ కుమార్, బెల్లయ్య నాయక్ వీళ్ళంతా మాతో ఉండేవాళ్ళు. అట్లాగే తెలంగాణ జనసభకు ఆకుల భూమయ్య గారు ఇట్లా అట్లే రాజన్న గ్రూపుకు సంబంధించి వాళ్ళు హనుమాన్లు గారిని ముందు పెట్టి వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు. ముందు వాళ్ళు జై తెలంగాణ అనలేదు, అంటే ప్రత్యేక రాష్ట్రం అనలేదు, ప్యాకేజ్ అడిగారు. కొంతకాలం తర్వాత ప్రజలలో వస్తున్న మార్పు చూసి వాళ్ళు కూడా ఉన్నప్పటికి కూడా ఒక అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా బలంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఒక ఫెరోషియస్ ఉద్యమంగా 2000 సంవత్సరం కంటే ముందు రూపుదాల్చలేదు? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే నాయకత్వ సమస్య. చెన్నారెడ్డి గారు మోసం చేశారు, ద్రోహం చేశారు అనేది ఆ కాలంలో ఉన్న ఆంధ్ర పత్రికలు బాగా ప్రచారం చేశాయి. అప్పుడు తెలంగాణ వాయిస్ వినిపించే పత్రిక లేదు. అప్పుడు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఇంకా ఈనాడు కూడా రాలే అప్పుడు. కాబట్టి వాళ్ళంతా ఏం ప్రచారం చేశారంటే అవన్నీ తర్వాత మరుగున పడ్డాయి. అదే గోల్కొండ ఉండేది, అది ఒకసారి బంద్ అయ్యి మళ్ళీ 60 ఏళ్ళలో మళ్ళీ రెండోసారి బంద్ అయింది. అయితే తెలంగాణ రిప్రజెంట్ చేసే పత్రికే లేదు. విశాలాంధ్ర ఉన్నా, లేకపోతే ఆంధ్రపత్రిక ఉన్నా, ఆంధ్రభూమి ఉన్నా, ఆంధ్రప్రభ ఉన్నా అన్ని అక్కడివే. ఒక ఆంధ్రభూమిలో మాత్రమే కొంత న్యూస్ వచ్చేది, వీళ్ళంతా ఉన్నారు కాబట్టి. మళ్ళీ అక్కడ గోరశాస్త్రి గారు తెలంగాణ వ్యతిరేకి, బట్ ఆయన ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టబడ్డాడు. ఎందుకంటే రిపోర్టర్స్ అంతా జరుగుతున్న దాన్ని రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అప్పుడు ఆంధ్రభూమి అనేది నెల్లూరు వాళ్ళ చేతుల్లో లేదు, మద్రాసు వాళ్ళ చేతుల్లో ఉండే. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు కొన్నారు. సో అట్లా ఆ ఒక్క పత్రికలనే కొంచెం స్పేస్ ఉండే తెలంగాణ వార్తలకు. కానీ చెన్నారెడ్డి ద్రోహి, చెన్నారెడ్డి దొంగ అని చెప్పేసి ఎప్పుడైతే ప్రచారం చేశారో, ఇంకా తెలంగాణ నాయకులు అంటేనే అమ్ముడు పోతారు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేస్తారు, క్రియేట్ అయింది చేశారు. ఆంధ్ర పత్రికలు అట్లా ప్రచారం చేశాయి. ఇది ఒక రాజకీయ నిరుద్యోగుల నినాదం తెలంగాణ అనేది. ఒకే భాష కదా, అందరం కలిసి ఉండాలి. బట్ ఊపిరి తీసుకోలేనంత ఉక్కపోత మనకు 96-97 నాటికి వచ్చింది. నీళ్లు లేక రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులంతా కూడా నక్సలైట్ ఉద్యమం బాట పట్టడం, రకరకాల ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణ రాకపోతే మనం బతకలేము, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటేనే అదొక సింబాలిక్గా మనకు కనబడతా ఉంది. కాబట్టి మాలాంటి వాళ్ళమందరం కూడా ఆలోచించినాం. అదే సమయంలో ఈ పీపుల్స్ వార్, జనశక్తి వీళ్ళందరి ప్రేరణ కూడా మా వెనకాల ఉండే. బట్ మేమేం చేసామంటే 28 సంఘాలతోని తెలంగాణ ఐక్యవేదిక పెట్టాం. అంటే మా లోపల ఊపిరి పోసింది ఏంటంటే, దేవగౌడ గారు ఎర్రకోట మీద 1997 ఆగస్టు 15 96 ఆగస్టు 15న ప్రధానమంత్రి స్పీచ్లో ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. ఆశ పుట్టింది. ఉత్తరాఖండ్ ఏర్పడుతున్నాడు, మనది ఎందుకు వద్దు, వాళ్ళు కూడా ప్రత్యేక రాష్ట్ర పోరాటం చేస్తున్నారు. ఇంతలో బీజేపీ వచ్చింది, అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం. వాళ్ళు ఏం చేశారు, ఒక్క ఉత్తరాఖండే కాకుండా వాళ్ళు ఛత్తీస్గఢ్ తర్వాత ఇచ్చారు. ఎప్పుడైతే ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయో, కాకినాడ తీర్మానం కూడా చేసినట్టున్నారు 98 మధ్యకాలంలో కాకినాడ తీర్మానం 98లో. సో ఇక్కడ రాష్ట్ర కమిటీ కాకినాడ తీర్మానం చేసింది, అక్కడ వాజ్పేయి ప్రభుత్వం ఉంది కాబట్టి కొంచెం ఊపు వచ్చింది. వీళ్ళు పాదయాత్రలు చేశారు బీజేపీ వాళ్ళు. సో మేము మహాసభ పెట్టాము. ఆ తర్వాత కొద్ది రోజులకు భూమయ్య గారి తరఫున జనసభ వచ్చింది. అప్పుడు బెల్లి లలిత అనే ఒక మంచి సింగర్ తెలంగాణకు, ఆమెను చంపేశారు. కారణాలు ఏమైనా కావచ్చు, వీరన్నను తీసుకుపోయి చంపేశారు. సో వీళ్ళిద్దరే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా ఉన్నవాళ్ళు కాబట్టి మళ్ళీ ఒక నిర్బంధం వచ్చింది. అయితే ఇక నాయకత్వ కొరత మొదటి నుంచి వెంటాడుతూ ఉంది. ప్రజల్లో ఉన్నా కూడా నాయకుడు లేడు. అయితే ఒక నాయకుడు రావాలి మెయిన్ స్ట్రీమ్ నుంచి, అన్ని వనరులున్న నాయకుడు కావాలి. మా దగ్గర డబ్బు లేదు, అందరినీ కూడగట్టగలిగే శక్తి లేదు. అయితే మా ఉద్యమకారులలో అప్పుడు గట్టిగా ఉన్నది ఒక గద్దరే, అంటే తెలంగాణ మొత్తంలో పరిచయం ఉన్న వ్యక్తి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరిని అందరు గుర్తుపట్టే అంత పరిచయం ఉన్న వాళ్ళు కాదు. జయశంకర్ లాంటి వాళ్ళని గుర్తుపట్టినా కూడా ఈజ్ నాట్ ఏ క్రౌడ్ పుల్లర్, ఈజ్ నాట్ ఏ లీడర్, ఆయన ఒక మేధావి. జనార్దన్ రావు గారు మీడియా కోఆపరేషన్ ఉంటే జరిగేది, కానీ మీడియా కోఆపరేషన్ లేదు కాబట్టి హైలైట్ జరిగేది కాదు. టీవీలు అన్ని లేవు. తేజ టీవీ ఉండేది, మీకు తెలుసు, మీరు అలా పనిచేశారు. తేజ టీవీ ఉండేది, అప్పుడు ఈ టీవీ ఉండేది, 2 టీవీలు ఉండేది, దూరదర్శన్ ఉండేది. ఇట్లా లాస్ట్కి ఏమైందంటే ఒక నాయకుడిని వెతకాలి, కన్విన్స్ చేయాలి అని ఫస్ట్ మా అన్వేషణ పి జనార్దన్ రెడ్డితో మొదలైంది. నేను, జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ గారు, పాశం యాదగిరి ఫస్ట్ మేము గద్దర్ని అడిగినాం. గద్దర్ తను రానన్నాడు. తెలంగాణ ఉద్యమంతో ఉంటాను కానీ నాయకత్వ బాధ్యతల్లోకి నేను రానన్నాడు. ఆయనకు కొన్ని లిమిటేషన్స్ ఉండే. ఎందుకంటే భువనగిరిలో మొదటిసారి తెలంగాణ అనగానే ఆయన మీద బుల్లెట్ల వర్షం కురిసింది. సో ఆ పార్టీ వైపు నుంచి కూడా ఆయనను ముందు పెట్టాలనే ఆలోచన లేకుండే. ఈ పరిస్థితుల్లో ఆయన ఎన్నుకోబోయాడు. మేము పోయి అడిగినాం, నేను, జయశంకర్ గారు, కేశవరావు జాదవ్, మల్లెపల్లి లక్ష్మయ్య, పాశం యాదగిరి
మేము 5 వెంకటాపురం పోయి గద్దర్ను నాయకత్వం తీసుకోమని అడిగాం. ఆయన ఒక 2 గంటలు చర్చించిన తర్వాత కూడా నో అని చెప్పాడు. కొన్ని కారణాలు ఆయన చెప్పాడు, అవి నేను చెప్పలేను ఇప్పుడు. తర్వాత ఇక మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులను కలిసాం. మెయిన్గా నేను మన కేశవరావు జాదవ్ గారు, మేము అందరి దగ్గర తిరిగేది. ఎవరైనా కొద్దిగా పాజిటివ్ ఉంటే జయశంకర్ గారిని తీసుకుపోయి కూర్చోబెట్టేది. చిన్నారెడ్డి గారిని కలిసాం, ఇంద్రకరణ్ రెడ్డిని కలిసాం. వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ అని కూడా పెట్టుకున్నారు ఆ టైంలో. 42 మంది సంతకాలు అప్పుడు నేను రాసిందే అది. నేను రాసిన దాన్ని చిన్నారెడ్డి గారు తీసుకుపోయి అందరు సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇచ్చారు. ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడిగాం, కోదన్ రెడ్డి గారిని అడిగాం. ఎవరిని అడిగినా కూడా వాళ్ళకు ఒక నమ్మకం లేకుండే. ఇంకా లాస్ట్కు ఇక రాదు తెలంగాణ, ఇక మనం ఏం చేయలేమనుకున్న స్థితిలో బషీర్బాగ్ కాల్పులు జరిగినాయి 2000 సంవత్సరం ఆగస్టు 28. అయితే ఆ కాల్పులు జరిగిన తర్వాత కేసీఆర్ గారి దగ్గర నుంచి స్పందన వచ్చింది. సెప్టెంబర్ 6వ తారీఖు బహుశా 5వ తారీఖు ఈనాడు పేపర్లో కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే రైతుకు ఉన్న గోచి ఊడిపోద్ది అనే హెడ్డింగ్తోని ఈయన రాసిన లెటర్ని జిస్ట్ వేశారు వాళ్ళు. డిప్యూటీ స్పీకర్ అంటే ఒక అధికార పార్టీ నుంచి ఒక కేబినెట్ ర్యాంక్ ఉన్న వ్యక్తి, ఒక సీనియర్ టీడీపీ నాయకుడు ఇవాళ చంద్రబాబుకు వ్యతిరేకంగా లెటర్ రాశాడు. చంద్రబాబు ఎంత నియంత అంటే పార్టీలో ఏ ఒక్కరు కూడా ఆయన ధిక్కరించే వాళ్ళు లేరు. సో మాకు కొద్దిగా ఊపిరి వచ్చింది. అప్పుడు సంతపూర్ రఘువీరరావు గారు 69 ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి, ఆయన ఫస్ట్ పోయి అదే రోజు కేసీఆర్ గారిని కలిశారు. ఈ రైతుకు ఉన్న గోచు ఊడిపోయింది ఆల్రెడీ, ఈ ఒక్క మీ లెటర్లతో ఏం కాదు, మీరు బయటికి రండి, తెలంగాణ ఉద్యమ బాధ్యతలు తీసుకోండి, మేమంతా మీ వెంట ఉంటామని చెప్పాడు. కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి కేసీఆర్ గారు ఏం చేశారంటే ఆ రోజు నుంచి ఒక 9 నెలల పాటు అందరిని పిలుచుకోవడం, స్టడీ చేయడం, కలవడము ఇట్లా జరిగింది. సో నేను జయశంకర్ గారు అప్పుడు అమెరికాలో ఉండి, ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చాడు. అంతకంటే ముందు నేను నా దగ్గరికి 2-3 పంపించాడు ఆయన. ఫస్ట్ నేను పోలేదు, ఎందుకంటే ఏ పొలిటీషియన్ కూడా ముందుకు రాలేదు కాబట్టి నాకు కొద్దిగా నమ్మకం లేకుండే. బట్ తర్వాత 2 సార్లు ఆయన పిలిచిన రాలేదు, వచ్చిన వాళ్ళు నిలబడతారన్న గ్యారంటీ కూడా లేదు అప్పట్లో పరిస్థితులు. తర్వాత ఇక జయశంకర్ గారికి ఫోన్ చేసి ప్రకాష్ వస్తలేడు అంటే ఇక ఆయనతో నేను రికమెండ్ చేయించుకోబడ్డా. అప్పుడు కేసీఆర్ గారి దగ్గర పోయిన తర్వాత నాకు అనిపించింది నేను ఆలస్యం చేశాను, ఆయన చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. నేను పోయిన రోజు కూడా ఉదయం 11ంటికి పోతే రాత్రి 3 దాకా మాట్లాడుకుంటున్నాం. సో అంత తీక్షణంగా ఏకదీక్షతో ఆయన స్టడీ చేస్తున్నాడు. ఆయన కొన్ని అనుమానాలు ఉండే, కొన్ని సందేహాలు ఉండే, ఎట్లా వస్తుంది తెలంగాణ, అప్పుడు 69లో ఇంతమంది చనిపోయినా రాలేదు, అంత పెద్ద ఉద్యమం వచ్చినా కూడా, అట్లాగే 10 మంది ఎంపీలు గెలిచినా రాలేదు అని కొన్ని సందేహాలు ఉండే. తర్వాత లాబింగ్ ద్వారా ఎట్లా వస్తుంది అనే దాని మీద అప్పుడు చెప్పాను నేను. అప్పుడంటే ఇందిరాగాంధీకి 370 మంది ఎంపీలు గెలిచారు కాబట్టి తెలంగాణ ఎంపీలు ఆమెకు పెద్దగా అవసరం పడలేదు, వీళ్ళ అవసరం కోసం పోయి జాయిన్ అయ్యారు. కానీ కాబట్టి ఓటుతోని వాజ్పేయి ప్రభుత్వం కుప్పకూలింది. అప్పటి 2 years అయింది. ఇదంతా చెప్పిన తర్వాత మనకు 16 సీట్లు ఉన్నాయి. అప్పుడు ఈ 16 ఒక 5-6 గెలిపించుకున్నా కూడా మనము డిక్టేట్ చేసే పొజిషన్లో ఉంటాం. ఇప్పుడు వచ్చేటి సంకీర్ణ ప్రభుత్వాలే కదా. 5 ఏళ్లలో 3 సార్లు ఎన్నికలు వచ్చినాయి కదా. 96 దేవగౌడ, వాజ్పేయి మళ్ళీ 2 సార్లు, ఓ రోజు 13 రోజులుగా దిగిపోయాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయనకు నమ్మకం వచ్చి మనం నిజంగానే మనం పార్టీ పెట్టి ఎంపీలను గెలిపించుకోవాలి, దానికి కొంత ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుంది అని జయశంకర్ గారు కూడా ఆయన కేసీఆర్ను తీసుకురావడం ఇనిషియేషన్ మీ వైపు నుంచే మొదలైంది. అంటే కేసీఆర్ గారేమో ఆయనకు మొదటి నుంచి ఉండే తెలంగాణ ఉద్యమంలోకి రావాలని, ఎప్పటి నుంచి 92 నుంచి ఉండే. ఫస్ట్ టైం పివి నరసింహారావు దగ్గరికి అప్పుడు జానారెడ్డి ఆధ్వర్యంలో జగపతిరావు గారి ప్రోత్సాహంతో ఒక కమిటీ పడ్డది ఆ తెలంగాణ ఎమ్మెల్యేలది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు, నేదురుమల్ జనార్దన్ రెడ్డి గవర్నమెంట్, అప్పుడు పివి ప్రధాని, వీళ్ళందరూ పోయిండు అక్కడ ఢిల్లీకి. అందులో కేసీఆర్ కూడా పోయిండు, టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా, జగపతిరావు గారు జానారెడ్డి దాని లీడర్స్ పోయి పివిని కలిస్తే పివి అంత ముందుకు రాలే. అప్పుడు దీనికోసం ఉద్యమం చేయాలని చెప్పి మొట్టమొదటిసారి ఏపీ భవన్లో తన మిత్రులతో కేసీఆర్ అన్నట్టుగా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ ఒకసారి 94-96 ప్రాంతంలో నిర్మల్లో ఒక ఉప ఎన్నిక అయినప్పుడు టీడీపీ తరఫున ఇన్ఛార్జ్గా పోయాడు. ఒకరోజు ఏదో మీటింగ్ క్యాన్సిల్ అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోయి చూడు మన ప్రాజెక్టు ఎట్లా దెబ్బతింటున్నాయి, ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవాలయాల్లాగా ఉంటే తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాల్లాగా ఉన్నాయి అంటే మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు ప్రజలు వెళ్ళిందంటే బషీర్బాగ్లో పిట్టల్లా కాల్ చంపారు బాలస్వామిని, 9 వామపక్ష పార్టీలు ఇచ్చిన ఊరేగింపు. దాంతో ఆయనకు లోపల మనం ఈ రవిప్రకాష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే
ఆ రోజు అదొక యుద్ధ వాతావరణాన్ని ఆయన తుపాకీ తూటాలకు కూడా భయపడకుండా ఆయన కెమెరాలో చిత్రించి అప్పుడు సిటీ కేబుల్లో ఆయన లైవ్ టెలికాస్ట్ చేశాడు. తెలంగాణ మొత్తం ఆ లైవ్ టెలికాస్ట్ చూసింది. సో అది మమ్మల్ని అందరినీ కూడా లోపల రక్తాన్ని ఉడికించింది. అరే ఇట్లా పిట్టల్లా కాల్చి చంపుతారా తుపాకులు పెట్టి, కరెంట్ ఛార్జీలు తగ్గిమంటే చంపుతారా? సో ఇది ఆ రోజు అది టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ అయిన తర్వాత ఆయన ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న క్రమంలో ఎవరిని అడిగినా కూడా తెలంగాణకు సంబంధించి లోతైన అవగాహన నాకు కావాలి అని అంటే ఇద్దరు పేర్లే చెప్పారు. వాళ్ళు నా పేరు జయశంకర్ పేరు. అప్పుడు జయశంకర్ గారు అక్కడ అమెరికాలో ఉన్నారు. ఆయనకు ఫోన్ చేస్తే ప్రకాష్ నేను వచ్చేవారు లేట్ అయితే మీరు ఆయన పిలుచుకోండి. సో అట్లా మేము కొంత ఆయనను మోటివేట్ చేయడంలో మాది కీలక పాత్ర, జయశంకర్ గారిది, నాది, ఇంకా కొంతమందిని కూడా ఆయన పిలుచుకున్నాం. 14 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఉద్యమం కొనసాగింది. ఎన్నో నిర్బంధాలు, అణచివేతలు చాలా జరిగినాయి. అట్లాంటి సందర్భంలో ఎట్లా ఉద్యమాన్ని మళ్ళీ ఒక లైన్లో పెట్టడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేసేవారు? కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేయాల్సింది ఎక్కడ అంటే ఇన్నయ్య గారు, నేను, మస్తునాచారి, బోయినపల్లి హనుమంతరావు గారు, అప్పుడు నిమ్మ నరసింహారెడ్డి గారు అని ఉండే, మహేందర్ సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి, మేమంతా రోజు పోయేటోళ్ళం. వరలక్ష్మి గారు ఉండే అప్పుడు మా సంగారెడ్డి నుంచి. అయితే రోజు ఆయనతో కూర్చునేటోళ్ళం, డిస్కషన్ చేసేటోళ్ళం. మస్తునాచారి అయితే రోజుకు 100 మంది ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఆయన అప్పటికోసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు, అందరినీ కాంటాక్ట్ చేస్తుండేవాడు. బట్ ఎవరిని అడిగినా కూడా ముందుకు రాకపోయేవాళ్ళు. అటువంటి అననుకూల పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు రావడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఆయన పార్టీ పెట్టడానికి చాలా కసరత్తు చేశాడు. ఒక పేరు కోసం 2-3 రోజులు, జెండా కోసం ఒక 2-3 రోజులు, ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించి లోతైన అవగాహన చేసుకొని ఎట్లయితే బాగుంటుంది ఇట్లా చేసుకొని మొత్తానికి పార్టీ లాంచ్ చేశాం. లాంచ్ చేసిన నాడు మాతోని రికగ్నైజ్ చేయబడ్డ వ్యక్తులు ఎవరూ లేరు. ఒక మసనాచారి ఎక్స్ఎమ్మెల్యే, పాపారావు గారు అప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, అప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే అని, వీళ్ళిద్దరే మెయిన్ పర్సన్స్. తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి వచ్చాడు, మహబూబ్ నగర్ బీజేపీ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి. సో వీళ్ళు తప్ప నోటెడ్ పర్సనాలిటీస్ ఎవ్వరూ లేరు. తర్వాత మేము వచ్చిన దేశించిన మళ్ళీ ఎక్స్ఎమ్మెల్యే, తర్వాత మందాడు సత్యనారాయణ రెడ్డి, వీళ్ళందరినీ ముందు పెట్టుకొని కొంత ఒక్కొక్క పార్టీలోకి వెళ్ళి కొంతమంది వచ్చారు. నిరంజన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, వీళ్ళు ముందు వచ్చారు. కొద్దిగా డిస్కషన్ జరుగుతున్న క్రమంలో వాళ్ళు కూడా వచ్చారు. సో వీళ్ళందరితో ముందుకు పోయింది ఆ పార్టీ. ఆ తర్వాత ఒక ఘట్టం చెప్పుకోవాలి మనం. 2001లో పార్టీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ దెబ్బ జలదృశ్యంలో తగిలింది. అసలు ఏం జరిగింది అప్పుడు? యాక్చువల్గా మేమేం చేస్తామంటే మాకు పార్టీ ఆఫీస్ అంటే ఎవరు ఇవ్వలేదు. అయితే జలదృశ్యం అనేది కొండలక్ష్మణ్ బాపూజీ గారి సొంత ప్రాపర్టీ, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే నేను తెలంగాణ ఐక్యవేదిక అప్పుడు 28 సంఘాలతో నా ఇనిషియేషన్తో జయశంకర్ గారు, జాదవ్ గారు, వాళ్ళందరి ఇనిషియేషన్, పాశం యాదగిరి మేము పెట్టాం. 12 మందితో స్టీరింగ్ కమిటీ వేసాం. వేసినప్పుడు మాకు ఆఫీస్ లేకపోతే కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఆఫీస్ ఇచ్చారు. అప్పుడు ఒక నిజాం కాలేజీ నుంచి క్లాక్ టవర్ దాకా ఒక 2000 మందితో ఊరేగింపు తీసాం. ఆ 7.5-8 కిలోమీటర్స్. ఆ ఊరేగింపు చూసి వీళ్ళు సీరియస్గా చేస్తున్నారు, 69 తర్వాత మళ్ళీ ఇంత కమిట్మెంట్తో ఎవరు లేరని చెప్పి ఆయన పిలిచి మాకు ఆఫీస్ ఇచ్చాడు. అయితే అదే ఆఫీస్ మేము కేసీఆర్ గారికి ఆఫర్ చేశాం. సరే పెద్ద మనిషిని అడగండి, ఆయనకి ఇష్టమైతే నేను అక్కడ పెడతానన్నాడు. ఆయన కూడా సంతోషపడ్డాడు. ఇంతకంటే ఏం కావాలో నా చివరి దశలో, కాబట్టి మీరు పెట్టుకోండి, రూపాయి రెంట్ అక్కర్లేదు అన్నాడు. సో అట్లా బాపూజీ గారు ఇచ్చిన ఆఫీసు. అయితే అది కోర్టులో ఉంది. అయితే ఇక అప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే మేము ఆఫీస్ పెట్టే నాటికంటే ఒక సంవత్సరం ముందు ఈయనకు ఒక ఆఫర్ ఇచ్చాడు, నీకు ఇంత డబ్బు ఇస్తా, నువ్వు అది మొత్తం మాకు వదిలే, ఒక 5 స్టార్ హోటల్ కట్టుకుంటారు ఎవరో ఆయనకు తెలిసిన ఇన్వెస్టర్స్. అయితే ఆయన అన్నాడు, నేను ఇది ట్రస్ట్కి ఇచ్చాను, ఒక 4 ట్రస్టులు ఉన్నాయి దాని మీద, ఇది నా సొంత ప్రాపర్టీ కాదు, కాబట్టి కోర్టులో తేలినా తేలకపోయినా ట్రస్ట్ ప్రాపర్టీ, అమ్మే హక్కు నాకు లేదన్నాడు. అంటే ఇట్లా కుదరదని చెప్పి అదివరకు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఏదో కోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్ ఉండే, ఆర్డర్ను పెట్టి దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మేమేమో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర గెలిచిన ప్రజాప్రతినిధులతోని మేము ఒక 2 రోజుల శిక్షణా తరగతులు పెట్టుకున్నాం. అప్పుడు 2 జిల్లా పరిషత్తులు వచ్చాయి, కరీంనగర్, నిజామాబాద్. అది నిజామాబాద్లో ఎక్కువ మంది గెలిచారు, కరీంనగర్ ఆ రెండింటికి దగ్గర ఉంటుందని అక్కడ పెట్టుకున్నాం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 87 మంది జెడ్పీటీసీలు, 1040 మంది దాకా ఎంపీటీసీలు, 1700 మంది సర్పంచులు, వీళ్ళందరితో పెట్టుకున్నాం మేము. అక్కడ మేము అందరం బిజీగా ఉన్నది చూసి పోలీసులను పంపించి దాన్ని నిలమట్టం చేశారు. ఆయన భార్యను, ఆయనేమో ఢిల్లీలో సుప్రీంకోర్టు కేసు కోసం పోయాడు, ఆయన భార్యను వాళ్ళ బిడ్డ దగ్గర పంపించారు. మొత్తం బుక్స్, ఆయన ఇంటి సామాను
మొత్తం తీసుకుపోయి గోషామాల్ స్టేడియంలో వేశారు. అంటే ఆఫీస్ ఉండకూడదు టీఆర్ఎస్కు, టీఆర్ఎస్ తొక్కేద్దాం అనుకుంటే పైకి లేస్తుంది అని కక్షతో చంద్రబాబు నాయుడు చేసింది అది. ఇట్లా జరిగింది అది. తర్వాత ఏమైందంటే ఒక్కొక్క స్టెప్పే ముందు పోవడానికి కేసీఆర్ గారు చాలా కష్టం. కీలకం ఏంటంటే మొదటిసారి 69లో కేవలం ప్రజా ఆందోళన, ఆ తర్వాత పార్టీ. ఓకే, ఇక్కడ ప్యారలల్గా రెండు నడపాలన్న స్ట్రాటజీ ఎవరిది? జయశంకర్ గారు ఆయనకు ఇప్పుడు అంబేద్కర్ గారి బోధించు పోరాడు అనేది సూత్రం ఉంది కదా, ముందు అధ్యయనం చేయి, తర్వాత బోధించు, తర్వాత పోరాడు. అయితే దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి జయశంకర్ గారు ఏం చేశారంటే ఫస్ట్ భావజాల వ్యాప్తి, తర్వాత ఆందోళన, తర్వాత నిర్మాణం, పార్టీ నిర్మాణం. ఆర్టికల్ 3 ప్రకారము పార్లమెంట్లో బిల్లు పెట్టని తెలంగాణ రాదు. కాబట్టి ఆయన ఇచ్చిన గైడెన్స్ అది పార్టీ పెట్టాలనేది. సో కేసీఆర్ గారి మనసులో కూడా పార్టీ పెట్టాలనే ఉండే. మాలాంటి వాళ్ళని చెప్పేటోళ్ళం ఉద్యమ సంస్థ పెట్టాలి, తర్వాత కొంత ఆర్గనైజ్ అయిన తర్వాత పార్టీ పెడదామని మాకుండే. కానీ ఆయన ఒప్పుకోలేదు, ముందే పార్టీతో పోదాం మనం అని అన్నారు. సరే, మేము కూడా దాన్ని పెద్ద తీవ్రంగా ప్రతిఘటించలేదు, ఇన్నయ్య గారైనా నేనైనా. సో ఫస్ట్ 1 year మేమిద్దరమే ఆయనతో పాటు కుడియడమలుగా ఉండేది. మొదట్లో మాతో పాటు ఉన్న నిమ్మ నరసింహారెడ్డి గారు 1 year లోపే పల్లెబాట కార్యక్రమంలో హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోవడం జరిగింది. బోయినపల్లి హనుమంతరావు గారు వాళ్ళ బ్రదరు, అతను ఎందుకో ఆయనకు కేసీఆర్ గారితో కొద్దిగా మనస్పర్ధలు వచ్చినట్టున్నాయి. పార్టీ నిర్మాణంలో ఆయన లేడు, ఆయన బయట ఉండిపోయాడు. ఇంకా ఇన్నయ్య గారు, నేను, తర్వాత హరీష్, అప్పుడు అంతా కలిసి పనిచేసేది. మేము ఫస్ట్ కమిటీలో మేము అంతున్నాం. సురేందర్ రెడ్డి గారు, ఆయన నరసింహారెడ్డి గారు, ఇదా ఫస్ట్ రాష్ట్ర కమిటీ. సో అట్లా మేము కొంత అంచెలంచెలు ఎదుర్కొంటూ పోయినాము. మాకు బాగా మమ్మల్ని అంటే ఒకటి సింహగర్జన కరీంనగర్ది గుడ్ బిగినింగ్, అది కేసీఆర్ గారి నాయకత్వం మీద నమ్మకం కలిగించిన మొదటి మీటింగ్ అని చెప్పొచ్చు. అంతకంటే ముందు 3 రాజీనామాలు ఇచ్చాడు ఆయన, తెలుగుదేశం సభ్యత్వానికి, ఎమ్మెల్యేకు, తర్వాత లోక్సభ మన డిప్యూటీ స్పీకర్కి. ఈ మూడింటితోని ఒక్కసారి తెలంగాణ లేచి కూర్చుంది అసలు. ఎందుకంటే పదవుల కోసం అమ్ముడుపోయే నాయకులను చూసాం, కానీ అసలు పదవులను త్యాగం చేసే వ్యక్తిని చూసామని. అది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సింహగర్జన సభ చాలా ప్రిపేర్డ్తో జరిగింది. అది కేసీఆర్ గారు ఒక 5-6 నెలల ముందు నుంచి తెలంగాణ ఉద్యమాన్ని లాంచ్ చేయాలంటే గుడ్ బిగినింగ్ ఇవ్వాలి. ఆ గుడ్ బిగినింగ్ కోసం ఆయన చాలా గ్రాండ్గా ఉండాలి, దానికి బాగా ఎక్సర్సైజ్ చేశాడు. అది చెప్పాలంటే 1 గంట పడుతుంది ఎట్లా ప్రిపేర్ చేశాడు. బట్ అంటే ఏంటంటే హైదరాబాద్లో ఎట్లా బయలుదేరాలి, ఒక నదిలోకి ఎట్లయితే ఉపనదులు వచ్చి కలుస్తాయో, ఏ రోడ్లకు వెళ్ళి జనం ఎట్లొచ్చి కలవాలి, వరంగల్ వాళ్ళు ఎక్కడ కలవాలి, తర్వాత సిద్దిపేట వాళ్ళు ఎక్కడ, అంటే కామారెడ్డి వాళ్ళు వచ్చి ఎక్కడ కలవాలి, ఇట్లా కరీంనగర్ పోయే రోడ్డుకు ఎన్ని రోడ్లు ఉన్నాయో తండోపతండాలుగా జనం వచ్చి ఒక నది ప్రవహిస్తున్నప్పుడు ఎట్లయితే నదులు కలుస్తాయో అట్లా మెయిన్ స్ట్రీమ్లో కలిసేటట్టుగా 100 కార్లతో జలదృశ్యం నుంచి బయలుదేరిన కరీంనగర్ పొలిమేరలో పోయేసరికి 8 గంటలు పట్టింది. తర్వాత మొత్తము అసలు రోడ్ల మీద ఇంత సందు లేకుండా కార్లు, అంటే 1000 కార్లు వచ్చాయి. తీరా గ్రౌండ్ దగ్గర పోయేసరికి నిండిపోయి ఉన్నది ఆల్రెడీ. అది వచ్చిన వాళ్ళంతా రోడ్ల మీదనే ఉండిపోయారు కరీంనగర్లో. తర్వాత ఎక్కడికక్కడ విగ్రహాల దగ్గర దండలేయడం, అంబేద్కర్ స్టాచ్యూ ఏది ఉంటే అక్కడ. తర్వాత మహిళలు వచ్చి బొట్టు పెట్టడం. ఒక్కటి చెప్పనా, ఎవ్రీథింగ్ ఇది ఆర్గనైజ్ షో. కానీ జనాలకు ఎట్లా కనబడదు అంటే కనపడదు. పోతా అంటే అక్కడ ప్యారడైజ్ దగ్గర ఫ్లైఓవర్ కిందకి వెళ్ళిపోతుంటే బస్తాల కొద్ది పూలు పైనుంచి పోయే అన్ని కార్ల మీద, మనుషుల మీద, ఊరేగింపుల మీద. అసలు అది నేను ఈ ప్లానింగ్లో ఉన్నోన్ని, ఇన్నయ్య గారు ఈ ప్లానింగ్లో ఉన్నారు, జనార్దన్ రావు గారు ఉన్నారు, ప్రొఫెసర్ జనార్దన్ కాకతీయ యూనివర్సిటీ. మేము ముగ్గురం ఒక్క కారులో నా పాశం యాదగిరి, మా 4 కళ్ళల్లో ఏకధారగా నీళ్ళు వస్తున్నాయి. అంటే మేము చేసిన దాన్ని కూడా మేము మర్చిపోయి ప్రజల్లో ఇంత స్పందన వస్తుందా? వాస్తవంగా అంత ఆర్గనైజ్డ్ షో. దానివల్ల ఏమైందంటే ఆ రోజు కదా అవసరం, గ్రాండ్ ఎంట్రీ అనేది అవసరం కంపల్సరీ. గుడ్ బిగినింగ్ ఇది ఆఫ్ సక్సెస్ అంటాం కదా, దాన్ని ప్రాక్టికల్గా మేము చూసాం ఆ రోజు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అసలు నిజంగానే కేసీఆర్ గారు వచ్చి జై తెలంగాణ అనగానే ఎందుకు గదిలిన జనము అనేది ఒకటి ఇంపార్టెంట్. అప్పుడు ఏంటంటే తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, కింద నీరులో ఫీలింగ్ ప్రతి చోట ఉంది, అన్ని వర్గాల్లో ఉంది. తెలంగాణ ఫీలింగ్ ఒకటే కాదు, పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి. ఒక బతకలేని పరిస్థితి, దయనీయమైన పరిస్థితులు, తిండికి లేక 14 లక్షల మంది మహబూబ్నగర్ నుంచి వలస వచ్చుడు, 5 లక్షల మంది నల్గొండ జిల్లా నుంచి వలస వచ్చుడు, దేవరకొండ నుంచి అక్కడిక్కడి నుంచి. ఇక్కడ పొద్దున్నే పాల ప్యాకెట్లు వేసుడు, రిక్షాలు తొక్కుడు, ఇవన్నీ. అప్పుడు రిక్షాలు ఉండే, సైకిల్ రిక్షాలు. దేవరకొండ నుంచి వచ్చి రిక్షాలు తొక్కటోళ్ళు ఇక్కడ.
తర్వాత ఈ ఉత్తర తెలంగాణలో ఉన్న కామారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టాడు, కరీంనగర్ దగ్గర నుంచి నిజామాబాద్ దాకా, దుబాయ్ బొంబాయి అని అనేవాడు. మంచి ఖాయం చేసేవాడు కేసీఆర్. దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి ఇదేనా మన బతుకులు, మనకు స్వేచ్ఛ లేదా, కృష్ణా గోదావరి నదులు మన దగ్గర నుంచి పోతున్నాయి, మన దగ్గర ఎందుకు పంటలు పండియవు, పైన ఉన్నలో మనకు నీళ్ళు లేకుండా కిందికి పట్టుకపోతున్నారు. అయితే జల సాధన ఉద్యమాన్ని మేము 40 రోజుల పాటు నడిపాం. 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 6 నాడు పరేడ్ గ్రౌండ్లో మొట్టమొదటిసారి 10 లక్షల మందితో మీటింగ్ పెట్టాం. కేసీఆర్ గారి ప్లానింగ్ ఎట్లుండేదంటే 10 లక్షల మంది రావాలనుకుంటే 20 లక్షల మందికి ఏర్పాట్లు చేసేవాడు, అంటే వెహికల్స్. ఎందుకంటే అయితే మేము అడిగేటోళ్ళం, సార్ మీరు ఎందుకు 10 లక్షలు చాలు కదా మనకి 20 లక్షల మందికి ఎందుకు ఇస్తానంటే, మనం ఎప్పుడు ఒక 100% ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే కార్యకర్తలు కొంతమంది అప్పులలో ఉంటారు, ఆకలితో ఉంటారు, ఖర్చులు ఉండయి, మనం ఇచ్చిన దానికెళ్ళి వాడుకుంటారు కదా. దాదాపు 50% మనం పెట్టిన పర్పస్కి అవి ఉపయోగపడవు. కాబట్టి వాళ్ళ బాగోగులు కూడా మనం చూడాలి కదా. అంటే వాళ్ళు మనం రూపాయి ఇస్తే వాళ్ళు 50 పైసలే ఖర్చు పెడతారు. కాబట్టి మనం 20 లక్షలు అనుకుంటే 10 లక్షలు. అందుకే కేసీఆర్ గారు ఎంటైర్ ఆయన సీఎం ఉన్నా ఉద్యమకారుడిగా ఉన్నా ఒక్క మీటింగ్ ఫెయిల్ కాలేదు. భారతదేశంలో ఇట్లాంటి ఒక మెటిక్యులస్గా ప్లాన్ చేసి మీటింగ్లను సక్సెస్ చేసిన ఇంకో నాయకుడు లేడు. దేవగౌడ అయితే వరంగల్లో మేము 2004 ఎలక్షన్ల ముందు ఏప్రిల్ 27 నాడు వరంగల్లో 3వ సదస్సు పెట్టాం, తెలంగాణ రాష్ట్ర సమితి వార్షికోత్సవం. అసలు ఒక్కసారి ఆ స్టేజ్ మీదకి వచ్చి ఎటు చూసినా కూడా కిలోమీటర్ల కొద్ది జనాలను చూసి ఇట్లా నెత్తి కొట్టుకున్నాడు దేవగౌడ. అప్పుడు మాజీ ప్రధాని ఆయన. అంటే అంత అద్భుతంగా జన ప్రదర్శన, బల ప్రదర్శన. ఆ వరంగల్ మీటింగ్ ఫోటోనే ఈనాడులో ఫుల్ పేజ్ చూసి సోనియా గాంధీ ఎస్ఎం కృష్ణన్ కర్ణాటక నుంచి పంపించి రాజశేఖర రెడ్డికి ఇష్టం లేకపోయినా కూడా టీఆర్ఎస్తో పొత్తు కుదిర్చింది. ఆ ఒక్క ఫోటో ఈనాడులో వచ్చిన ఫోటో. పార్లమెంట్ సెంట్రల్లో ఆమె ఒక తెలుగు ఎంపీ దగ్గర ఉన్న ఆ పేపర్ చూసి అక్కడ ఆగిపోయి వాట్ ఈస్ దిస్ వెరీ హూ కండక్టెడ్ దిస్ మీటింగ్ అని అడిగింది అన్నట్టు. అడిగితే అక్కడ ఆయన చెప్పిండు కేసీఆర్ ఇట్లా తెలంగాణ అంటే, అప్పటిదాకా మీకు కేసీఆర్ పేరే తెలియదు. సో అట్లా ఆ పొత్తుకు అది కారణమైంది. ఆ పొత్తు అనేది ఒక టేక్ ఆఫ్ అయింది. ఎందుకంటే 42 మందిని 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సేమ్ మళ్ళీ 69 ఎపిసోడ్ రిపీట్ అవుతుంది అన్న అనుమానాలు కూడా కనిపించినాయి. అంటే ప్రభుత్వంలో చేరినప్పుడు వచ్చింది అది. ఒక సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఓపిక పట్టారు, ఎవరు కూడా ప్రత్యామ్నాయ ఉద్యమాలు తీసుకురాలే. కానీ 2005లో ఎప్పుడైతే రియాజ్ ఎన్కౌంటర్ అయిందో అయినాక 6 మంత్రులు రిజైన్ చేశారు. సంతోష్ రెడ్డికి అది లేటుగా చేశాడు. ఈ రిజైన్ చేసినాక మళ్ళీ నమ్మకాలు వచ్చినాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో నుంచి నరేంద్ర కేసీఆర్ గారు ఎప్పుడైతే రిజైన్ చేశారో మళ్ళీ నమ్మకాలు పెరిగినాయి. ఆ తదనంతరం జరిగిన ఉప ఎన్నిక, కరీంనగర్ ఉప ఎన్నికల అసలు 2 లక్షల మెజారిటీ. కాంగ్రెస్ నాయకులు కూడా ఇటే ఓట్లు వేయించారు, డబ్బులు అటు పంచారు, ఇటు ఓట్లు వేయించారు. సో అది ఒక టర్నింగ్ పాయింట్ ఉద్యమంలో. 2009 గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. 2004లో మంచి రిజల్ట్స్, 2009కి వచ్చేసరికి ఒక్కసారి ఎమ్మెల్యేల నెంబర్ పడిపోయింది, ఇక అయిపోయింది తెలంగాణ రాష్ట్ర సమితి పని అని చెప్పి కూడా అభిప్రాయాలు వచ్చినాయి. అప్పుడు ఎట్లా మళ్ళీ సర్వైవల్ కోసం ఏం చేశారు? మొట్టమొదటి ఓటమి మాకు అంటే టీఆర్ఎస్ పెట్టిన తర్వాత బాగా బాధపడ్డ క్షణాలు ఎప్పుడు వచ్చినాయంటే 2008 ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో. అప్పుడు ఏమైందంటే 16 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ గారు రిజైన్ చేయించాడు. 26 మంది ఉండి రాజశేఖర రెడ్డి గారు 10 మందిని కొనేసిండు. ఆ మందార సత్యనారాయణ రెడ్డి బ్యాచ్ అంతా వెళ్ళిపోయింది. ఇక 16 మంది ఎమ్మెల్యేలు ప్లస్ 5 ఎంపీలు ఉండిరి. అయితే నరేంద్ర గారు అప్పుడు కేసీఆర్ గారు ఆయన పార్టీలోంచి బహిష్కరించాల్సి వచ్చింది. ఆయనే మాతో లేడు. ఆ 4 ఎంపీలు ఉండిరి. ఈ 4 ఆ 16 మంది రిజైన్ చేస్తే ఒక వినోద్ కేసీఆర్ గారు 2 ఎంపీలు గెలిచారు. ఈ 16 మందిలో 9 మంది ఓడిపోయారు. ఖైరతాబాద్ కూడా అప్పుడు జనార్దన్ రెడ్డి గారు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడేమో ఆయన డెడ్ బాడీ దగ్గర పోయి విష్ణును ఓదారుస్తూ నేను పోటీ పెట్టను, యునానిమస్గా గెలిపిస్తాను నిన్న అన్నాడు. మళ్ళీ ఫస్ట్ పోటీ పెట్టిందే కేసీఆర్. ఈ 16 మందితో పాటు ఖైరతాబాద్ కూడా జరిగింది. అయితే అది కొంచెం మా అందరికీ మనసుకు బాధ కలిగించింది. ఏది ఏమైనా కూడా ఆ 9 మంది ఓడిపోయారు. అప్పుడు అంటే అయిపోయింది తెలంగాణ అని కాళ్ళని ఎగిరేశారు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. 5 ఏమో కాంగ్రెస్ గెలిచింది, 4 ఏమో తెలుగుదేశం గెలిచింది. ఇంకా తెలంగాణ లేదు, ఉద్యమం లేదు అన్నారు. ఆ టైంలో నేనేం చేశానంటే జయశంకర్ గారితో, ఇది చాలా ఇంపార్టెంట్, జయశంకర్ గారితో విద్యాసాగరరావు గారితో మాట్లాడి, ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడు కేసీఆర్ గారితో ఉండేది, నేను కూడా ఉండేది. మనం ఈ టైంలో కేసీఆర్ గారు కూడా ఏం చేశారంటే ధైర్యం చెప్పాల్సింది పోయి ప్రజల మీద కోపంతో
రాజీనామా చేశాడు పార్టీ అధ్యక్ష పదవికి. చేసి ఎంతమంది రిక్వెస్ట్ చేసినా మళ్ళీ ఆయన ఆ బాధ్యత తీసుకోలేదు 3 రోజులు. ఈ 3 రోజులలో చాలా ఇంపార్టెంట్ పరిణామం ఏంటంటే, మేము ముగ్గురం మాట్లాడుకుంటే ఒక ఆల్టర్నేట్ లీడర్ కావాలి సార్ మనకు. ఎందుకంటే కేసీఆర్ గారికి కొంత ఈ అసంతృప్తి వచ్చింది. మనం వాళ్ళంతా కాళ్ళల్లో ఎగరేస్తున్నారు. ఇంకా తెలంగాణ ఉద్యమం ఆకాశానికి ఎగిసి పడిపోయింది. ఊపిరి సలుపుకోవడానికైనా ఓ లీడర్ ఉండాలి, ఇంకా లేపాలి. అంటే ఎవరున్నారు అట్లా అంటే, తెలంగాణలో బాగా యాక్సెప్టబిలిటీ ఉన్న లీడర్ దేవేందర్ గౌడ్. అయితే వస్తాడు అని అన్నాడు. అంటే ట్రై చేద్దామని చెప్పి నేను పాషం యాదగిరి గారు ఫస్ట్ పోయినాం. పాషం యాదగిరి ముందు మాట్లాడాడు, తర్వాత నన్ను పిలిచిండు. మేమిద్దరం మాట్లాడినప్పుడు దేవేందర్ గౌడ్ ఏమన్నా, ఆయన కూడా సఫకేషన్లో ఉన్నాడు. అయితే మరి మనం చేస్తే జయశంకర్ గారు మనతో ఉంటారా, నువ్వు మాతో ఉంటావా అని ఇట్లా అడిగాడు. అడిగితే సార్ని అయితే అడుగుదాము అంటే, మరి సార్ దగ్గర నేను వస్తా అన్నాడు. వస్తే ఇది పేపర్లలో వస్తుంది సార్, అట్లా వద్దు, మీరు ఒక డిసిషన్ తీసుకొని బయటకు వచ్చేదాకా ఎక్స్పోజ్ కావద్దు. రాజశేఖర రెడ్డి అక్కడన్నది, ఇటు చంద్రబాబు మిమ్మల్ని రానియర్ వాళ్ళు. అంటే మరి సార్ని తీసుకురమ్మంటే నేను తీసుకొని పోయినాక రాత్రి 11 దాకా దేవేందర్ గౌడ్తో చర్చలు జరిగినాయి. ఆయన ఒకటే చెప్పిండు, నేను ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా అందరితో ఉంటా, నేను టీఆర్ఎస్లో పార్టీ మెంబర్ను కాదు, మీరు వచ్చినా మిమ్మల్ని వెల్కమ్ చేస్తా అన్న తర్వాత విద్యాసాగరరావు గారు కూడా తర్వాత కలిశారు. సో వాళ్ళిద్దరి సహకారంతో, నా ఒత్తిడితోని, పాషం యాదగిరి యొక్క ప్రయత్నాలతోని దేవేందర్ గౌడ్ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన రోజే ఆయన ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో. నేను ఆ రోజు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నా అనలిస్ట్గా. అంటే దేవేందర్ గౌడ్ పరిణామాల మీద చర్చిస్తున్నా. మధ్యలో సడన్గా నేనేం చేశానంటే, ఇగో ఇది నా రాజీనామా లెక్క టీఆర్ఎస్కి అని చెప్పి, నేను ప్రధాన కార్యదర్శి పదవికి అప్పుడున్న నాకు కొన్ని పదవులకు అన్నిటికీ రిజైన్ చేస్తూ, సరిగ్గా అదే సమయంలో తెలంగాణ భవన్లో మధుసూదనాచారి గారికి ఆ లెటర్ ఇచ్చేటట్టుగా ఏర్పాట్లు చేశాను. ఇంకా నన్ను ఎవరు మళ్ళీ వెనక్కి లాగడానికి ప్రయత్నం చేయకుండా లైవ్లో అనౌన్స్ చేశాను. ఇంకో పక్కన మన హుజరాబాద్ పాపిరెడ్డి గారు, ఆయనే కాదు మన పేరు పెద్దిరెడ్డి గారు హుజరాబాద్ మాజీ మంత్రి, ఆయనే రిజైన్ చేశాడు టీడీపీకి. సో ఇట్లా మా ముగ్గురితో మొదలైంది దేవేందర్ గౌడ్ పార్టీ. అంటే ఫస్ట్ మేము ఉద్యమ సంస్థ పెట్టమన్నాం, ఎందుకంటే ఆల్రెడీ పార్టీ ఉంది కదా. అయితే ఆయనేమో వినకుండా పార్టీ అనౌన్స్ చేశాడు. సో నాకు ఎందుకో ఒక 2-3 రోజులు అక్కడ ఉండగానే నాకు నచ్చలేదు. నేను మళ్ళీ వెనక్కి వచ్చిన, నేను విమోచన సమితి పెట్టిన దిలీప్ కుమార్తో కలిసి, ఒక ఉద్యమ సంస్థ ఉండాలని మేము అనుకున్నాం. ఆ సమయంలో ఇక్కడ కేసీఆర్ గారు మళ్ళీ లేచడానికి ఆ 3 రోజుల తర్వాత ఆయన రాజీనామాను జయశంకర్ గారు వీళ్ళంతా అడుగుతూ ఉపసంహరించుకున్న తర్వాత ఊపిరి సలుపుకోవడానికి కొంత టైం పడుతుంది కదా, ఎందుకంటే 9 మంది ఓడిపోయారు ఇదంతా. ఆ టైంలో బ్రీతింగ్ పీరియడ్ టైంలో దేవేందర్ గౌడ్ తెలంగాణ మొత్తం తిరిగిండు. మళ్ళీ నేను పోయి ఆయనతో పాటు తిరిగే సమయంలో ఏంటంటే తెలంగాణ అంతా మళ్ళొక్కసారి లేచింది. అది కేసీఆర్కు ఉపయోగపడ్డది. దేవేందర్ గౌడ్ వల్ల తెలంగాణ ప్రజల లోపల నిర్లిప్తత, నిరాశ రాకుండా ఆయన కాపాడిండు ఆ కొద్ది కాలం. తర్వాత ఏమైంది, కేసీఆర్ లేచిన తర్వాత మళ్ళీ ఈయన పోయి చిరంజీవితో ప్రజారాజ్యంలో విలీనం చేసిండు. అంటే ఆ గ్యాప్ ఏదైతుందో తెలంగాణ ఉద్యమంలో చాలా ఇంపార్టెంట్ గ్యాప్. వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు దేవేందర్ గౌడ్. ఆ టైంలో చావకుండా చేశారు. కేసీఆర్కు ఉన్నంత కమిట్మెంట్ కానీ, కేసీఆర్కు ఉన్నంత చాకచక్యం కానీ, నైపుణ్యం, వ్యూహము, ఎత్తుగడలు ఏది కూడా దేవేందర్ గౌడ్కు లేదు. డబ్బు బాగున్నా కూడా పెట్టడానికి వెనక ముందు ఆడేవాడు. కేసీఆర్ దగ్గర రూపాయి లేకున్నా కూడా నానా కష్టాలు పడి తెచ్చి మూవ్మెంట్ తెలంగాణ ఉద్యమంలో 2009 అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా డిసెంబర్. ఏంటి అప్పుడున్న వ్యూహం ఏంటి అసలు? ఒక మాటలో చెప్పాలంటే నిర్మాణం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, 2.5 జిల్లాలకే పరిమితమైన తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తం చేసింది, విశ్వవ్యాప్తం చేసింది కేసీఆర్ గారి నిరాహార దీక్ష. ఆ దీక్షతో పాటుగా విద్యార్థుల ఉద్యమం. కేసీఆర్ గారి ఆలోచన అది. విద్యార్థుల ఉద్యమం అకస్మాత్తుగా వచ్చింది కాదు. విద్యార్థులను ఉద్యమాల్లోకి తీసుకురావద్దని చెప్పి కేసీఆర్ గారి నిర్ణయం. మీకు అంతకుముందు గుర్తుండాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ బ్యాన్ చేసింది. స్టూడెంట్స్ యూనియన్ అంటే విద్యార్థిగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన చంద్రబాబు నాయుడు విద్యార్థులు రాజకీయాల్లోకి వద్దన్నాడు. కేసీఆర్ కూడా విద్యార్థులను తెలంగాణ ఉద్యమంలోకి వద్దన్నాడు. ఎందుకన్నాడు అంటే అప్పుడు అవుతారనే ఉద్దేశంతో ఒక విద్యా సంవత్సరం నష్టపోయింది. రెండవది విద్యార్థులు ఎమోషనల్ ఉంటుంది. ఇది మన చేతిలో ఉండదు. విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చినట్టయితే పార్టీ కంట్రోల్లో విద్యార్థులు ఉండరు. మూడవది
ఇది స్ట్రేట్ ఫైటే తప్ప స్ట్రీట్ ఫైట్ కాదు. ఓకే. తెలంగాణ ఉద్యమం అనేది స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్. కాబట్టి స్టేట్ ఫైట్లో ఈ ఆవేశాలకు అవకాశం లేదు. ఒక్క రోజు కూడా తరగతులు బహిష్కరించద్దు, ఒక్క విద్యార్థి కూడా నెత్తురు చెందించొద్దు. ఒక మంచి సదుద్దేశంతో ఆయన విద్యార్థులను ఎంకరేజ్ చేయలేదు. కమిటీ పెట్టాడు టీఆర్ఎస్వి అని, బట్ కేవలం మీటింగ్లలో మాత్రమే వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు, జరుగుతున్న పరిణామాలను గమనించేవారు. బట్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగాడో, యూపీఏ మనల్ని మోసం చేసిందనే నిర్ణయానికి వచ్చిండో, ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నుంచి పార్లమెంట్లో లెటర్లు తీసుకొచ్చారు. జయశంకర్ గారు, వీరితో పాటు ఉన్న ఎంపీలు, అప్పుడు నరేంద్ర గారు కూడా పార్టీలో ఉండే, వినోద్ కుమార్, రవీంద్ర నాయక్, మధుసూదన్ రెడ్డి ఆదిలాబాద్ ఎంపీ, వీళ్ళంతా కలిసి జయశంకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నాయకుడిని కలిసి ప్రతి పార్టీ దగ్గర పోయి, ఆఖరకు నాగపూర్ పోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి వాళ్ళతో బంతి భోజనాలు కూడా చేశారు. అంటే ఎంతో కష్టపడ్డారు. ఆ లేఖలు తీసుకొచ్చేది ఒక ఎపిసోడ్ అయితే చెప్తే 36 రాజకీయ పార్టీలు ఉన్నాయి పార్లమెంట్లో, ఏది ఒక్క ఎంపీ 2 ఎంపీలు ఉన్నాయి కూడా లెక్క చేస్తే అందరూ లెటర్స్ ఇచ్చారు. ఒక ములాయం సింగ్ యాదవ్ మాత్రం చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్లో ఉండి వ్యతిరేకించాడు. సిపిఎం వాళ్ళేమో ఇది ఒకటే పరిష్కారమా, వేరే పరిష్కారం ఉందా ఆలోచించండి అని చెప్పి ఇచ్చారు. తెలుగుదేశం వ్యతిరేకించింది. ఇది తప్ప అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. బీజేపీ కూడా ఏం చేసింది, కాంగ్రెస్ బిల్లు పెడితే మేము సపోర్ట్ చేస్తామన్నారు. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడు, అప్పుడు కేసీఆర్ గారు, జయశంకర్ గారు, నరేంద్ర గారు నాగపూర్ పోయి వాళ్ళని ఒప్పించింది కాబట్టి అది ఆ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పనిచేసింది. ఇట్లా జరిగింది అదంతా. బట్ 29 నవంబర్ నాడు కేసీఆర్ గారి దీక్ష కంటే ముందే విద్యార్థులకు మేము తెలంగాణ భవన్లో ఒక 2 నెలల పాటు క్లాసులు ఇచ్చినాం. మొత్తం అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల నుంచి సెలెక్టివ్గా స్టూడెంట్స్ వచ్చారు. ప్రతిరోజు తెలంగాణ భవన్ నిండుగా ఉండేది విద్యార్థులతోని. కొన్ని వేల మంది విద్యార్థులకు శిక్షణనిచ్చాం. జయశంకర్ గారు, మల్లేపల్లి లక్ష్మయ్య, నేను, అప్పుడున్న రిసోర్స్ పర్సన్స్ మేమంతా. అంతకంటే ముందు జాగరణ సేన అని పెట్టాం. అప్పుడు కేంద్ర మంత్రిగా నరేంద్ర ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. అయితే అది ఆర్ఎస్ఎస్ లాంటి ఒక సంస్థను తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక సంస్కృతి విప్లవం జరగాలి, ఒక ప్రజల లోపల ఆ సంస్కృతిగా అంటే బలంగా తెలంగాణ ఉద్యమాన్ని దీర్ఘకాలికంగా నడపాలంటే మనకు ఆర్ఎస్ఎస్ కావాలని చెప్పి నరేంద్ర గారు, అప్పుడు ఉమాకాంత్ అని ఉండే, కొరాడే ఉమాకాంత్ అని చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్, ఆయనను మెయిన్గా పెట్టి చీఫ్ కమాండర్, నేను చీఫ్ కోఆర్డినేటర్, మేము జాగరణ సేన పెట్టాం. కానీ అది ఇనాగరేషన్ రోజే నరేంద్ర గారు ఎంతో ఎమోషనల్ అయ్యి ఆయన ఒక మాట అన్నాడు, అమ్మకు బలిస్తాము, కత్తులతో నరుకుతామని. ఇట్లా ఎప్పుడైతే ఆయన ఎమోషనల్ అయ్యి మాట్లాడిండో, ఒక కేంద్ర మంత్రి అట్లా మాట్లాడొచ్చా? అది అన్ని పేపర్లలో నెగిటివ్ ప్రచారం జరిగి కేసీఆర్ గారు మనస్తాపానికి గురై ఆ రోజే డిసైడ్ చేసుకున్నాడు, ఈ నరేంద్ర ఉంటే మనం ముందుకు పోలేము. కానీ ఆ సమయం కోసం వెయిట్ చేసిండు. ఏదో స్కామ్ దొరికింది ఆయనను, అంటే విదేశాలకు పాస్పోర్ట్, నకిలీ పాస్పోర్ట్లేదు ఏదో వచ్చింది, అదేమి రుజువు కాలేదు అనేది చాలా కీలకం. మీరు అన్నట్టు వెరీ టర్నింగ్ పాయింట్. ఆ ప్రాసెస్ అంతా ఎట్లా? అమరనాథ్ దీక్షకు పునాది మళ్ళా ఉద్యోగులు, విద్యార్థులే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మళ్ళీ 2వ సారి గెలిచాడు. వీళ్ళు తెలుగుదేశంతో పొత్తు కలిసి 10 సీట్లకు పరిమితం అయ్యారు. చంద్రబాబు ఎలక్షన్ల టైంలో మోసం చేశాడు, ఆ పొత్తు కుదరలేదు. ఆయన అన్ని బీఫామ్లు డబుల్ ఇచ్చాడు. అట్లేమైందంటే 10 మందే టీఆర్ఎస్, అది టీఆర్ఎస్ బలం కాదు వాస్తవంగా. బట్ అంతకుముందే ఒక దెబ్బ తగిలింది బై ఎలక్షన్లలో, ఏడాది తిరిగే ముందే మళ్ళీ ఇంకో దెబ్బ తగిలింది. ఈ 2 దెబ్బలకు తట్టుకోలేని పరిస్థితుల్లో చతికిల పడిపోయినాం అందరం, ఈవెన్ ఇంక్లూడింగ్ కేసీఆర్. ఒక నిరాశ అలుముకున్నది, కానీ ఆయన లోపల పట్టుదల అయితే ఉండే. అయితే ఆ టైంలో మాకు ఒక బలమైన పాశుపతాస్త్రం లాగా దొరికింది ఏంటంటే 14F మీద అప్పుడు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పు ప్రకారం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ లోకల్ రిక్రూట్మెంట్ దానికి సంబంధించింది. అయితే అప్పుడు తెలంగాణ విఠల్ ఉండే కదా, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రిటైర్ అయ్యారు. ఆ సి విఠల్ ఉద్యోగ సంఘం నాయకుడు. ఫస్ట్ టైం ఆయన కేసీఆర్ దగ్గర పోయిండు, అన్న ఇది మనకు ఒక పెద్ద అస్త్రం, దీన్ని మనం తీసుకొని కనుక కొడితే దెబ్బ మనం బాగా సక్సెస్ అవుతామని అన్నాడు. అయితే అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. అయితే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోవడానికి ప్రధానమైన అడ్డంకి రాజశేఖర రెడ్డి. ఇది ఎవరో చెప్పలేదు, మన్మోహన్ సింగ్ గారు, జయశంకర్ గారు చెప్పారు. వాళ్ళిద్దరు పరిచయం చాలా ఏళ్ళ కిందిది. మన్మోహన్ సింగ్ గారు యూజీసీ చైర్మన్ ఉండే, ఆ టైంలో ఆయన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, తర్వాత ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కూడా. అయితే వాళ్ళిద్దరి అనుబంధం ఒక 30 ఏళ్ళ కిందిది. సో ఆయన జయశంకర్, మీరు ఎంత ప్రయాసపడ్డా కూడా తెలంగాణ రాదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి
అడ్డం పడ్డాడు. ఆయన ఒక మాట చెప్పాడట, ఆయన చెప్పింది నాకు. ఏమన్నాడంటే, మీ దగ్గర ఉన్నది 5 ఎంపీలు, నా దగ్గర ఉన్నది 30 మంది ఎంపీలు. అప్పుడు కాంగ్రెస్కి 30 మంది ఉంటుంది. కాబట్టి 5 కోసం మీరు తెలంగాణ ఇస్తానంటే 30 మందితో నేను వెనక్కి వెళ్తాను, ఎట్లా ఇస్తారో చూస్తా అన్నాడు. అంటే అప్పుడు సోనియా గాంధీ దగ్గర మెజారిటీ కూడా చాలా తక్కువ. అది ఆ సంకీర్ణ ప్రభుత్వం యూపీఏ. అప్పటికే సిపిఎం వామపక్షాలు దూరం అయిపోయినాయి. యూపీఏ 2లోనేమో ఆమె ఇద్దామనుకున్నా లగడపాటి అడ్డుపాటి ఎట్లా చేసాడో మనం చూసాం. కానీ రాజశేఖర రెడ్డి లగడపాటి కంటే బలవంతుడు, ఎక్కువ మంది ఎంపీలు ఉండరు. అప్పుడు సేమ్ అదే రిపీట్ అయ్యేది ఒకవేళ సోనియా గాంధీ ఫస్ట్ యూపీఏలో ఉన్నప్పుడు ఇచ్చినట్టయితే. సో అప్పుడు ఒకటి పార్టీని వీక్ చేసే కార్యక్రమం కొనసాగుతున్నాయి, ఇంకోవైపు తెలంగాణ రాకుండా జాతీయ స్థాయిలో అడ్డుకున్నారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం అనేది తెలంగాణకు ఒక టర్నింగ్ పాయింట్. అందరి లోపల మళ్ళీ ఒక ఈ అడ్డుబయటోడు వేయండి మనకు తెలంగాణ వస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఈ సుప్రీంకోర్టు తీర్పు. దాంతో ఏమైందంటే ఉద్యోగ గర్జన అని పెట్టారు ఇక్కడ సిద్దిపేటలో. ఆ ఉద్యోగ గర్జనలో కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఇక ఇది అంతిమ పోరాటం, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఏదో ఒకటి తేలాలి అని నేను ఆమరణ నిరాదీక్ష పోతా అని చెప్పి 29 నవంబర్ డేట్ అనౌన్స్ చేశాడు. అంతకంటే వారం ముందు క్యాంపస్లో టీఆర్ఎస్ యొక్క నేపథ్యంతోనే కేసీఆర్ ప్రోత్సాహంతోనే 21 నవంబర్ నాడు విద్యార్థుల జేఏసీ ఏర్పడ్డది. అది నిరాదీక్ష వారం ముందు. ఇక నిరాదీక్ష రోజు జరిగిన పరిణామాలు మీరు చూశారు. కేసీఆర్ని అరెస్ట్ చేయడం, ఇక్కడ శంకరమ్మ కొడుకు శ్రీకాంతాచారి ఆత్మహత్యా ప్రయత్నము, తర్వాత కిష్టయ్య కాల్చుకోవడం, ఇవన్నీ ఆ 2-3 రోజుల్లో ఒక 10 మంది చనిపోయారు. ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక మాయని మచ్చ ఏంటంటే అందరిని విషాదంలోకి నెట్టేసింది ఆత్మహత్యలు. అయితే ఈ ఆత్మహత్యలలోనే యాదిరెడ్డి ఆత్మహత్యకు ఒక ప్రాధాన్యత ఉన్నది. యాదిరెడ్డి 2 రోజులు ట్రైన్లో ప్రయాణం చేసి ఢిల్లీకి పోయిండు. పోయేటప్పుడు ట్రైన్లోనే లెటర్ రాశాడు సోనియా గాంధీకి. ఆ లెటర్ జేబులో పెట్టుకొని పార్లమెంటు ఎదురుగా ఉన్న చెట్టు గురి పెట్టుకొని చచ్చిపోయాడు. ఆ లెటర్ సోనియా గాంధీని కలిసివేసింది బాగా. ఆత్మహత్యల్లో కొన్ని ఆత్మహత్యలు ఉద్యమాన్ని చల్లారకుండా ఎప్పటి కాపాడినాయి. అందులో ఇషాన్ రెడ్డిది ఒక ఆత్మహత్య. ఇషాన్ రెడ్డి ఆత్మహత్య ఏంటంటే బై ఎలక్షన్ పెట్టి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరినీ మళ్ళీ గెలిపించినప్పుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి నిజామాబాద్లో పోటీ చేశాడు. ఆయన మీద ప్రత్యర్థి బీజేపీ ఎండల లక్ష్మీనారాయణ. కిషన్ రెడ్డి గారు రిజైన్ చేయలే. అప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళకి. టీడీపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరిని రిజైన్ చేయమన్నా కూడా ఒక్క టీడీపీ నుంచి వేములవాడ శాసనసభ్యుడు రమేష్ బాబు రిజైన్ చేశాడు. బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ రిజైన్ చేశాడు. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు చేయలే. టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అందరు చేశారు. అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగినప్పుడు కేసీఆర్ స్వయంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి నిజామాబాద్లో, కవిత గారు అయితే మొత్తం అక్కడే ఉన్నారు అప్పుడు. సో అట్లా ఆ టైంలో ఏమైందంటే పేరు చెప్పడం బాగుండదు కానీ ఒక జర్నలిస్టు బాగా TV9 వేదికగా, TV9 ఏంటంటే వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తుంది. అయితే వాళ్ళు ప్రతి జిల్లా నుంచి పెడతారు కదా, గెలుస్తున్నాడు డి శ్రీనివాస్ గెలుస్తున్నాడు అని విపరీతంగా ప్రచారం చేశారు. అది TV9 పాలసీ కాదు, కానీ రిపోర్టర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒక విద్యార్థిని కలిసివేసింది. అది ఇషాన్ రెడ్డి అని నారాయణగూడలో ఉండేవాడు. మంచి బ్రిలియంట్ స్టూడెంట్, డిగ్రీ అయిపోయింది, బీటెక్, అమెరికా పోవడానికి వీసా కూడా వచ్చింది. ఆ టైంలో ఆయన రాత్రి ఒక డిసిషన్ తీసుకున్నాడు, డి శ్రీనివాస్ ఓడిపోతే నా తలను అమ్మకు బలిస్తా, నేను చచ్చిపోతా, కాబట్టి డి శ్రీనివాస్ ఓడిపోవాలని తల్లికి మొక్కున్నాడు. మొక్కుని తెల్లారి రిజల్ట్స్ వచ్చినాయి. డి శ్రీనివాస్ ఓడిపోగానే రాత్రి ఎవరికి చెప్పకుండా, ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు రాత్రి ఎవరికి చెప్పకుండా 1 లీటర్ సీసా పెట్రోల్ నింపుకొని యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర పోయి తనకు తానే కాల్చుకొని చచ్చిపోయాడు. అంటే చాలా ట్రాజెడీ. అంటే ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఉదయము అందరేమో విజయోత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ఎంతమంది రిజైన్ చేసిల్లో అందరు గెలిచారు. విజయోత్సాహంలో ఉన్నప్పుడు కూడా సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటు అని చెప్పి మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసింది ఇషాన్ రెడ్డి ఆత్మహత్య. క్యాంపస్లో విద్యార్థుల ఉద్యమాలు జరుగుతున్నప్పుడు పోలీసులు అప్పర్ హ్యాండ్ అయ్యి విద్యార్థులను బయటికి రాకుండా నిలువరించి చెలో అసెంబ్లీని విఫలం చేస్తున్నప్పుడు ఒక మామూలు పిల్లవాడు యాదయ్య
సిరిపురం యాదయ్య. అతను విద్యార్థులను అడిగిండు, ఏంది మనం ముందుకు పోలేకపోతాం కదా, అసెంబ్లీకి పోతామా అంటే పోనిస్తలేరు, ఇక్కడనే ఆగాలి అంటే ఇది ఫెయిల్ అయినట్టే కదా అంటే ఫెయిల్ అయినట్టే అంటే దీన్ని ఫెయిల్ కానియద్దు, దీన్ని ఎట్లన్నా సక్సెస్ చేయాలని చెప్పి ఆ బాటిల్ తీసుకొని, మంచిళ్ళ బాటిల్ తీసుకొని పెట్రోల్ పంప్ దగ్గర పోయి పెట్రోల్ పంప్ తీసుకొని వచ్చి ఆ విద్యార్థుల మధ్యలోనే అంటుపెట్టుకొని ఆ సజీవంగా తలగబడిపోయే దృశ్యం టీవీలల్లో లైవ్ చూపెట్టారు. అంటే ఒక యాదయ్య ఆత్మహత్యకు, తర్వాత యాదిరెడ్డి ఆత్మహత్యకు, ఇషాన్ రెడ్డి ఆత్మహత్యకు, అట్నే క్యాంపస్లో ఠాగూర్ ఆడిటోరియం దగ్గర కాల్చుకొని చనిపోయింది ఒక విద్యార్థి రెడ్డి, ఆయన ఆత్మహత్యకు, ఆర్ట్స్ కాలేజ్ ముందర చెట్టు కూరబెట్టుకున్న ఇంకొక విద్యార్థి, వీళ్ళందరూ ఆత్మహత్యలు ఏంటంటే ఒక ప్రత్యేక నేపథ్యంలో జరిగాయి. అంటే ఆత్మహత్యలు 1200 పైన జరిగినాయి, కానీ అందులో కొందరు ఆత్మహత్యలు మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని అది చావకుండా కాపాడుతూ అగ్నికి ఆద్యం పోసేలాగా ప్రతి గుండెకు అది ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేసిన ఆత్మహత్యలు అవి. వీళ్ళ త్యాగాలు లేకుండా తెలంగాణ రాలేదు. వీళ్ళ త్యాగాల వల్లనే సోనియా గాంధీ ఆఖరి రోజు పార్లమెంటు వాయిదా పడడానికి వీలు లేదు తెలంగాణ ఇవ్వకుండా అని చెప్పి ఎవ్వరి ముఖం చూడను నేను. పొద్దున 10 గంటలకు ఆమె తలపెట్టుకుంది ఇంటికి పోయి. చిదంబరం చెప్పింది, స్పీకర్కు చెప్పింది, మీరు తెలంగాణ బిల్లును రాజ్యసభలో ఆమోదించకుండా మీరు నా దగ్గరకు వచ్చి ముఖం చూపెట్టద్దు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. అంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఉద్యమాన్ని ప్రారంభించింది కేసీఆర్, ఉద్యమానికి నాయకత్వం వహించింది, దాన్ని చల్లారకుండా కాపాడింది కేసీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, కానీ సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. అదే బీజేపీ నా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రేరణ వల్ల నరేంద్ర మోడీ అడ్డుపడ్డా, అద్వానీ అడ్డుపడ్డా బీజేపీ సపోర్ట్ చేసింది. సుష్మా స్వరాజ్ ఎక్కడుందో కానీ ఆమెకు, తర్వాత అప్పుడున్న స్పీకర్ జగ్జీవన్ రామ్ గారి డాటర్ మీరా కుమార్ అండ్ సోనియా గాంధీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ విత్ కేసీఆర్. ఈ నలుగురు చరితార్థులు. డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన రోజు ఉవ్వెత్తున సంబరాలు, కట్ చేస్తే 15 డేస్లో ఒక్కసారి చల్లారిపోయినాయి. ఆ సమయంలో అనుకున్నారా ఇక తెలంగాణ ఎప్పటికైనా సాధ్యమని? నేను ఒక్కరిని అనుకున్నా. ఎందుకంటే లైవ్లో 2 గంటల రాత్రి హెచ్ఎంటీవీ వాళ్ళు లైవ్ పెట్టారు. ఆ టైంలో ఏంటంటే విజయోత్సవాలు జరుగుతున్నాయి. నిమ్స్లో కేసీఆర్ గారు దీక్ష విరమించారు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే నాకు సీమాంధ్ర కుట్రల గురించి బాగా అవగాహన ఉంది. జయశంకర్ గారు కూడా ఎన్నోసార్లు నాకు చెప్పేవారు. నేను స్పష్టంగా చెప్పాను, అప్పుడు రికార్డ్ హెచ్ఎంటీవీలో ఉండి ఉంటుంది. నేనేం చెప్పానంటే ఇళ్ళకగానే పండగ కాదు, ఇవాళ అక్కడ ఒక చిదంబరం ప్రకటన చేసినంత మాత్రాన వీళ్ళు తెలంగాణ రాణిస్తారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఏదైనా జరగవచ్చు, వస్తే మంచిదే. ఆమెను గౌరవించి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, చిదంబరం ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్ ను గౌరవించడం మంచిదే. కానీ సుప్రీంకోర్టు తీర్పులోనే కాలరాచిన చరిత్ర ఇదే కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముల్కీ చెల్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఇస్తే బిల్లు పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేశారు కదా. కాబట్టి ఏదైనా జరగవచ్చు, నాకైతే సంబరంగా లేదు అని చెప్పాను నేను. నాకు తెలంగాణ వచ్చినప్పుడే నేను సంబరపడతా తప్ప, నాకు అప్పుడే విజయోత్సవాలు తప్ప, నా లోపల ఎక్కడో ఒక అనుమానం అయితే ఉంది అని చెప్పాను. అనుకున్నట్టే జరిగింది. రోసయ్య పరోక్షంగా, చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా తెలుగుదేశం ఆఫీస్ నుంచి వెళ్ళిన బస్సులలో అక్కడ ప్లాన్ చేసి, తెలుగుదేశం డబ్బులు కడితే వచ్చిన బస్సులలో కాంగ్రెస్ వాళ్ళు ప్రయాణం చేశారు. నన్నపనేని రాజకుమార్ గారు చేసిన షో కానీ, లగడపాటి చేసిన ఫేక్ నిరాహార దీక్ష కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం. సరే, ఏది ఏమైనా మొత్తం తెలంగాణ ఉద్యమంలో విషాదాంతం ఏంటంటే ఆత్మహత్యలు. అది జరగకుండా ఉండాల్సింది. గాంధీయన్ పద్ధతిలో 21వ శతాబ్దంలో జరిగిన మొట్టమొదటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అయితే ఒక్కటి చెప్పాలి, ఇక్కడ 100 ఏళ్ల తెలంగాణలో ఎన్నడూ కూడా విజయాలను చూడలే తెలంగాణ ప్రజలు. అది తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, 69 నక్సలైట్ ఉద్యమం కావచ్చు, 69 తెలంగాణ ఉద్యమం కావచ్చు, అది ఏ ఉద్యమాలైనా కూడా ఒక 100 ఏళ్ల ఉద్యమాల చరిత్రలో ఎప్పుడు వైఫల్యాలే. కానీ శుభారంభం మనకు 21వ శతాబ్దం ప్రారంభం నుంచే మొదలైంది. 21వ శతాబ్దం మొదటి సంవత్సరం 2001 ఏప్రిల్ 27న పార్టీ పెట్టడం అనేది శుభారంభం. తెలంగాణ రావడం, తెలంగాణ ఏర్పడడం, ఆ వచ్చిన తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా మార్చుకోవడానికి కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాలు. 10 సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ, 14 సంవత్సరాల ఉద్యమం, అంతకుముందున్న చారిత్రక నేపథ్యం, అవసరాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే 10 ఏళ్లలో ఏమాత్రం అచీవ్ అయింది?
ఇక్కడ ఒక చిన్న పార్ట్ మనం మర్చిపోయినాము. జేఏసీ ఉద్యమం కూడా చాలా రికగ్నైజ్ చేయాల్సిన ఉద్యమం. మిలియన్ మార్చ్ అయితే నెక్లెస్ రోడ్లో జరిగిన సాగరహారం చాలా పరిణామాలు చాలా జరిగినాయి. అదేంటంటే మొత్తం తెలంగాణను ఒక్కటి చేసి ఒక్క మాట చెప్తాను. చిత్తు కాగితాలు ఏరుకునే వాడి దగ్గర నుంచి, కాటి కాపర్ల దగ్గర నుంచి, శవాలం కాల్చే కాటి కాపర్ల దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ జ్యుడిషియరీ ఆఫీసర్స్ వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యమంలో పాల్గొన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. తర్వాత తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఫస్ట్ క్రెడిట్ వీ హ్యావ్ టు గివ్ టు కాంగ్రెస్ ఎంపీస్. కేసీఆర్ గారు ఉన్నా కూడా ఒక్కడే అయిండు, విజయశాంతి అప్పటికే పార్టీ నుంచి వెళ్ళిపోయింది. సో వాళ్ళ ప్రయత్నాలు కూడా మనం అప్రిషియేట్ చేయాలి. మధు యాస్కి గౌడ్, పొన్నం ప్రభాకరు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, వీళ్ళంతా అసలు వివేక్ అయితే ఎంత డబ్బు ఖర్చు పెట్టిండో. వీళ్ళందరూ అసలు పొన్నం చెప్తుండేది, రోజు పోయి స్పీకర్ కాలు మొక్కేటోడట, రోజు పోయి సుష్మా స్వరాజ్ కాలు మొక్కేవాడట. అంటే నిజంగా చాలా, అంటే ఇదొక మనం ఈ ఈ కాలంలో బతుకున్నందుకు, ఆ ఉద్యమంలో భాగమైనందుకు చాలా మంది జీవితకాలంలో చూస్తారని ఎవరు అనుకోలేదు. అట్లాంటి ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ మా లైఫ్లో. ఎందుకంటే మైనస్ నుంచి, ఒకనాటికి అలా కాదు కదా, మైనస్ నుంచి తెలంగాణ వద్దు తెలంగాణ రాదు అనేది మైనస్, అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక బంగారు తెలంగాణ దిశలో చాలా అచీవ్మెంట్స్ జరిగినాయి. అచీవ్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. దశాబ్ద కాలంలో ఎంతవరకు నీళ్లు, నిరుద్యోగం ఇవన్నీ మూడు ఉన్నాయి కదా, ఎంతవరకు సాధ్యమైంది? ఏంటంటే ఆత్మగౌరవం. అంటే ఒక సెకండ్ క్లాస్గా సిటిజన్గా చూడబడ్డ ప్రాంతంలోనే మన రాష్ట్రం మన పాలన, వాళ్ళు అట్లే ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఎవరు పోవాలని కూడా మేము అనుకోలేదు. పొట్ట కొట్టే వాడితో మా సమస్య, కానీ బూటి కోసం వచ్చిన వాడితో మా పేచీ లేదని చెప్పాం. సో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, మేము ఉన్నాం. కానీ అప్పుడు సిటిజన్, సెకండ్ క్లాస్ సిటిజన్గా చూసిన వాళ్ళు ఇవాళ గౌరవిస్తున్నారు. ఒకటి కలిసి ఉన్నారు కూడా. తర్వాత 10 ఏళ్లలో ఒక్క క్రిమినల్ కేసు కానీ ఎవరో అప్పుడే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ మీకు గుర్తుండాలి. తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళని ఉండనియరు, పరిశ్రమలు మూతపడతాయి, విద్యా సంస్థలు మూతపడతాయి, ఇవన్నీ సమస్యలు తెలంగాణ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అటు చెప్పించారు. కానీ ఏం జరిగింది? ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఒక్క ఇన్స్టిట్యూషన్ పోలేదు, ఒక్క హెడ్ ఆఫీస్ పోలేదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కొందరు భయపడి వాళ్ళు విజయవాడ దగ్గర అమరావతి రాజధాని అవుతుందని పెట్టిన అక్కడ మళ్ళీ వెంటనే తిరిగి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, అక్కడ మేము డబ్బులన్నీ తీసుకుపోయి తలగబెట్టామని. అయితే హైదరాబాదు రెట్టింపుగా డెవలప్ అయింది. జనాభా ఎక్కడికి పోయింది? అది వరకు నీకు 90 లక్షల జనాభా 1,40,00,000 పోయింది. ఈ 10 ఏళ్లలో విపరీతమైన గ్రోత్ ఉన్నది, 200%, 300%. అయితే ఒకటి ఏంటంటే చాలా ఆత్మసంతృప్తి ఉన్నది. ఎందుకు అని అంటే మన నిధులు మనకు ఉపయోగపడుతున్నాయి. అప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, నిధులు మనకు ఉపయోగపడుతున్నాయి. కేసీఆర్ గారి పట్టుదల వల్ల చాలా వరకు నీళ్లలో కూడా మన వాటా మనకు అఫీషియల్గా వాళ్ళు ఇంకా ఇవ్వకపోయినా ట్రిబ్యునల్ వేశారు. ఇప్పుడు చాలా 10 ఏళ్ల పోరాటం తర్వాత ఆ ట్రిబ్యునల్ తీర్పు వల్ల మన వాటా మనకు వస్తుంది కావచ్చు. కానీ ఒక్క పొలం ఎండిపోకుండా 9 ఏళ్ళు తెలంగాణ వ్యవసాయ క్షేత్రాలను ఎంత అద్భుతంగా తీశాడంటే, అసలు 45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే దగ్గర 3 కోట్ల టన్నులు తీసుకుపోయాడు. 6 రెట్లు పెరిగింది. తర్వాత శిథిలమైపోయిన నిజాం సాగరు, శ్రీరామ్ సాగర్, అప్పర్ మానే డ్యామ్, ఇవన్నీ మళ్ళీ కాళేశ్వరం నీళ్లతోని మళ్ళీ 5-6 పంటలు పడినాయి. ఇప్పటికీ నీళ్లు, నిధులు. నిరుద్యోగానికి సంబంధించి అది చాలా మందిలో ఇంకా అసంతృప్తి కనిపిస్తుంటుంది. పరిమితి ఉంటుంది. ఇప్పుడు నీళ్ళకు పరిమితి ఏం లేదు. వచ్చిన కృష్ణా గోదావరి నీళ్ళలో మన వాటర్ని మనం తీసుకుంటాం. నిధులలో పరిమితి ఏం లేదు. వచ్చిన నిధులను మన దగ్గరనే ఖర్చు పెట్టుకుంటాం. స్టేట్ సపరేట్ అయింది కాబట్టి. నియామకాల దగ్గరికి వచ్చేసరికి ఒకటి మనము విద్యార్థులకు కూడా నా మనవి ఏంటంటే, పుట్టిన ప్రతి వ్యక్తి చదువుకుంటాడు. ఇప్పుడు వెనకటి కాలం కాదు ఇది. వాడు తండ్రి కష్టపడైనా చదివిస్తున్నాడు. తర్వాత కింది లెవెల్లో కూడా స్కూల్స్ వచ్చేసినాయి. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలంటే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా సాధ్యమవుతుందా? మనం స్టాటిస్టిక్స్ చూస్తే 1% పాపులేషన్ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ పాపులేషన్ 3.5 కోట్లు, 3.5 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉండే అవకాశం లేదు. ఉంటే ఏమవుతుందంటే బడ్జెట్ అంతా వాళ్ళకే పోతుంది. ఇప్పుడు చూడండి, పెన్షనర్స్కి కానీ ఉద్యోగస్తులకు కానీ 55-60% డబ్బులు పోతున్నాయి. ఏది తెలంగాణ రాబడిలో. అది 1-1.5% ఉద్యోగాలు ఇస్తేనే. ఒకవేళ 2% ఇస్తే ఏమవుతుంది
అంటే రోడ్లకు కానీ, వైద్యానికి కానీ, విద్యకు కానీ అసలు దేనికి ఉండవు. కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా, దేశంలో, ఏ ప్రపంచంలో, ఏ దేశంలోనైనా ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి 1%, లెస్ దెన్ 1% ఆర్ మ్యాక్సిమం 1.5%. ఆ రేషియోలో ఇక్కడ కూడా ఇచ్చాం. ఉద్యమం చూశారు ఒక 40-50 సంవత్సరాలు, తర్వాత 14 ఏళ్ల పాటు సివియర్ ఉద్యమం చూశారు, ఈ 10 ఏళ్ల పరిపాలన మొత్తం మీద మీకు సాటిస్ఫై అనిపిస్తుందా? లేదు, సంతృప్తికి అంత అనేది ఉండదు. కానీ కేసీఆర్ గారు చేయగలిగినంత చేశారు. రెండు ఉంటాయి ఇక్కడ, చేయాల్సినంత చేయడము, చేయగలిగినంత చేయడం. ఆయన చేయగలిగినంత చేశారే తప్ప చేయాల్సినంత చేయలేదు. ఒక అసంతృప్తి ఉంది నాకు, ఎట్ ద సేమ్ టైం ఒక సంతృప్తి ఉంది. సంతృప్తి ఏమో రైతుల ఆత్మహత్యలు ఆపాలనేది మేము తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి ప్రధానమైన ప్రేరణ. రెండవ ప్రేరణ ఏంటంటే ఈ హత్యలు ఆగాలి, ఎన్కౌంటర్, బూటకు ఎన్కౌంటర్ హత్యలు ఆగాలి, నెత్తురు పారే తెలంగాణ మనకొద్దు, హరిత తెలంగాణ ముద్దు అని చెప్పి కేసీఆర్ గారి స్లోగన్. కారేది ఎవరి నెత్తురైనా కూడా ఆ తెలంగాణ నెత్తురే, అది పోలీసు నెత్తురైనా, అది నక్సలైట్ నెత్తురైనా తెలంగాణ నెత్తురే. ఈ నెత్తురు మాకొద్దు అని చెప్పి అన్నాడు. ఎన్కౌంటర్స్ లేవు, ఒకే ఒక్క ఎన్కౌంటర్ జరిగింది, శృతి అని ఇంకో అబ్బాయిది. అప్పుడు కేసీఆర్ ఇప్పుడు చైనాలో ఉన్నాడు, ఆ ఎన్కౌంటర్ జరిగిన రోజు చైనాలో ఉన్నాడు. సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు, దమ్ముంటే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, కానీ ఈ బూటకపు ఎన్కౌంటర్లను నేను ఒప్పుకోను, తెలంగాణ ప్రభుత్వం ఇది, సమైక్య రాష్ట్ర ప్రభుత్వం కాదు అని చెప్పి పోలీసులందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ గడ్డ మీద ఎన్కౌంటర్స్ లేవు. సో ఈ రెండు విషయాలలో నేను 100% సాటిస్ఫై అయినా. మూడోది ఏంటంటే ఎలక్ట్రిసిటీ హాలిడే ఇచ్చారు, పవర్ హాలిడే. ఎంతో ఇబ్బంది పడేటోళ్ళం, చిన్నపిల్లలు, మా అమ్మాయి కానీ, మా గ్రాండ్ చిల్డ్రన్ కానీ, ఆ కరెంటు పోతే ఎంత ఇబ్బంది పడేదంటే రాత్రిపూట లేసి ఏడ్చేటోళ్ళు. సో ఇవాళ ఏ ఇంట్లో కరెంటు పోకుండా క్విక్ టైంలో చేయగలిగాడు. తర్వాత తెలంగాణ విజన్ ఆవిష్కరించాడు ఆయన, ఎన్నికల మేనిఫెస్టోనే తెలంగాణ విజన్. అందులో నేను భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉంది. ఆ ఎలక్షన్ మేనిఫెస్టో రూపొందించేటప్పుడు చాలా సీరియస్ డిబేట్స్ జరిగాయి. ఐఏఎస్ ఆఫీసర్లు రామ్ లక్ష్మణ్ అని చనిపోయాడు, తర్వాత ఈయన గోయల్, ఏకే గోయల్ గారు, తర్వాత రమణాచారి గారు, తర్వాత కడెం సేర్ గారు దాని చైర్మన్, దాసో శ్రవణ్ కొద్ది రోజుల నాడు తర్వాత పార్టీ మారాడు, వినోద్ రావు, నేను, దేశపతి శ్రీనివాస్ గారు, గట్క విజయ్ కుమార్, మేమంతా అందులో ఉండి దాన్ని ఒక రూపం ఇచ్చాం. ఆ రూపం ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు తన విజన్ ఆవిష్కరించేవారు. చాలా విషయాల మీద చాలా 100 ఏమంటారు దాని చైర్మన్ మావో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడు, 100 ఆలోచనలు సంఘర్షించని 1000 పూలు వికసించని అని. అట్లా మేము రోజు సంఘర్షించుకుంటేనే ఒక అద్భుతమైన మేనిఫెస్టోని తయారు చేశాం. చాలా వరకు ఇంప్లిమెంట్ చేశాడు. అదొక సంతృప్తి ఉంది. మిషన్ భగీరథ ఒక అద్భుతం, అది మేనిఫెస్టోలో లేదు. మిషన్ కాకతీయ ఒక అద్భుతం, అది ఆయన ప్రతి చెరువును మళ్ళీ రివైవ్ చేయడం అనేది. 28,000 చెరువులను చేశాం, 33,000 చెరువులు ఉన్నాయి. లాస్ట్ ఫేజ్ ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు, 5వ దశ, 4 దశలు చేశాం. 22,000 కోట్లు ఖర్చు అయింది అనుకుంటే 6,000 కోట్లతో అయిపోయింది. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఉంది. సో 60-70 మార్కులు అయితే నేను ఇస్తాను రాజు గారు. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనకి 60 నుంచి 70 మార్కులు అయితే నేను ఇస్తాను. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న జాయినింగ్ ఇన్ దిస్ డెసెన్నియల్. ఈ సందర్భంగా డెసెన్నియల్ సెలబ్రేషన్స్, కంగ్రాచులేషన్స్. ఇది ఉమ్మడి రాజధాని పోయి 100% తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉండబోతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఒక విషయం చెప్తా. గడ్డం రామస్వామి అని ఉండేవాడు, పాషం యాదగిరి దోస్తు, ఓల్డ్ సిటీ. ఆ ఎన్టీ రామారావు కాన్స్టిట్యున్సీకి ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఉండే, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. ఆయనను గడ్డం తీసేయమన్నాం, తెలంగాణ వచ్చేదాకా తీసేయనన్నాడు కదా. నువ్వు గడ్డం తీయి, తెలంగాణ వచ్చిందంటే ఎక్కడ వచ్చింది తెలంగాణ అన్నాడు. ఎందుకు రాలేదా అన్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కదా, తెలంగాణ వచ్చింది కదా అంటే, ఈ ఉమ్మడి రాజధాని గొల్లెం పోయేదాకానే గడ్డం తీయనన్నాడు. అయితే బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నో మోర్, ఆ గడ్డంతోనే చనిపోయాడు. అంటే నిజంగా మాకందరికి కూడా ఎప్పుడు పూర్తి తెలంగాణ వచ్చినట్టు అంటే ఈ గొల్లెం కూడా పోవాలి. బట్ ఇప్పుడు రేపు వచ్చే 10 ఏళ్ళ అనిపించింది, వచ్చే జూన్ 2తోని ఈ గొల్లెం. అయితే ఒక్క మాట మాట్లాడుకుందాం, రేవంత్ రెడ్డి గారు ముందున్న కర్తవ్యాలు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి, ఆ గౌరవాన్ని మేము ఇస్తాం. ఆయన ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ఏం చేయలేకపోయారో అవన్నీ చేయాలి ఇప్పుడు. అంటే తెలంగాణ కోసము సరే కేసీఆర్ గారి మేనిఫెస్టోలో ఉందా లేదా పక్కకు పెడదాం, ఆయన హామీ ఇచ్చిండా లేదా పక్కకు పెడదాం. తెలంగాణ ప్రజలకు చేయాల్సినవి చాలా వరకు ఇంకా మిగిలిపోయినాయి.
ఎప్పుడైనా నేనే పర్సనల్గా పోయి కలిసి ఆయనకు అన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నా. ఆయన పిలిచినా పిలవకపోయినా ప్రజల తరఫున నా బాధ్యత అది. సో ఆ అసంపూర్ణంగా ఉన్నాయని కూడా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తే 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళైనా ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో ఇంకా ఒక వెళుతుంది, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఈయన మొదలుపెట్టినవి కూడా కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. తెలంగాణ తెచ్చుకోవడమే కాదు, భారతదేశంలో అగ్రగామిగా నిలిపాడు కేసీఆర్. అది కొనసాగించాలి, ఆ జైత్ర యాత్ర కొనసాగాలి. దేశం గర్వించేదంగా తెలంగాణ ప్రజలు తల ఎత్తుకునే విధంగా తెలంగాణను తీర్చిదిద్దాలి. అది. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.